ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే సబ్జెక్ట్ నుంచి కాదు విజయ్, స్టార్ట్ చేయాల్సింది మైండ్ సెట్తో స్టార్ట్ చేయాలి. నేను అవ్వగలనని ఫిక్స్ అవ్వాలి, అది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. అంతేగాని ఇది చేయాలంటే మైండ్ సెట్ రావాలి. ఫస్ట్ మైండ్ సెట్ మార్చేసుకున్నాను నేను. దాని తర్వాత ఐ జాయిన్ గుడ్ ఇన్స్టిట్యూట్. క్లాసెస్కి మేబీ జాయిన్ అవ్వాలి, వెళ్ళాలి అంటే నాకు అంత మోటివేషన్ రావట్లేదు, అర్థం కావట్లేదు. మేబీ హౌ షుడ్ ఐ బీ ట్యాక్లింగ్ దోస్ సిచ్యువేషన్స్? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇండస్ట్రీలో మీరు ఒకసారి గమనించండి, మిమ్మల్ని అడగకూడదు నేను. పోస్ట్ పోన్మెంట్ అనేటువంటి క్యాన్సర్ ఉంది మనకి. నేను రీసెంట్గా అమీర్పేటకు వచ్చాను కదా విజయ్, అక్కడ టిఫిన్ చేయడానికి వెళ్ళాను అమీర్పేటలో. అందరూ ఇలా పెట్టున్నారు హారిజాంటల్లో మొబైల్. ఇలా కాదు, ఇలా ఉంది. ఏందనంటే నైట్ ఐపీఎల్ చూస్తూ ఉన్నారు. ఐపీఎల్ని మనం వాడుకోవాలి, మనల్ని ఐపీఎల్ వాడుకోకూడదు. గుడ్ ట్రైనర్ ఉన్నంత మాత్రాన ఐ కాంట్ బి ఎక్సెలింగ్ కదా. ఓకే, ఆ పాయింట్ మంచి పాయింట్ అడిగారు. సబ్జెక్ట్ ఉంది సరే, నాకు సబ్జెక్ట్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్ లేదు, లోపల నిలబడతాను. లోపలికి వెళ్తే నిలబడతాను, లోపలికి వెళ్ళాలి కదా నేను. లోపలికి వెళ్ళాలంటే దానికి కొన్ని షార్ట్ కట్స్. హే హలో నమస్తే, నా పేరు విజయ్ పైనం. అసలు ఈ పాడ్కాస్ట్ ఎందుకు చూడాలి? మైక్ పెట్టుకొని క్వశ్చన్లు అడిగితే పాడ్కాస్ట్ చూసేయాలా? వాట్స్ ద వాల్యూ ఐ బ్రింగ్ యాజ్ ఎ హోస్ట్? నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేశాను. 2016 ఇంజనీరింగ్ అయిపోయింది. కాలేజ్ నుంచి బయటకు వచ్చేసరికి చేతిలో ఉద్యోగం లేదు, చేతిలో డబ్బులు లేవు, నో ఫ్యాన్సీ బ్యాక్గ్రౌండ్, నో ఫ్యాన్సీ కనెక్షన్. ఉన్నదల్లా ఏంటంటే లైఫ్ ఏదో ఒక రోజు బెటర్ అవుతుందనే చిన్న ఆశ, ఏదో ఒకటి చేయాలనే తప్పన ఇంకొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే. కానీ ఇవాళ నేను ఒక డెవలప్స్ లీడ్ ఇంజనీర్. దాంతోపాటు ఐ హ్యావ్ స్టార్టెడ్ ఆఫ్ ఎ బిజినెస్. అండ్ ఆ బిజినెస్ని మా నాన్న చూసుకుంటున్నారు. మా నాన్న నా ప్యాకేజ్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు అనుకోండి ఆ బిజినెస్ నుంచి. దాంతోపాటు నేను ఒక డెవలప్స్ ట్రైనర్ని కూడా. దాంతోపాటు ఐ హ్యావ్ స్టార్టెడ్ అండ్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్లో పాడ్కాస్ట్ ద్వారా వాట్ ఐ వాంట్ టు ఆన్సర్, ఇఫ్ యూఆర్ సమ్ వన్ హూ స్టక్ ఎట్ యువర్ లైఫ్, ఇఫ్ యూఆర్ సమ్ వన్ హూ స్టక్ ఎట్ యువర్ కెరియర్, లేదా మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర ఆనందం లేదు, లేదు అసలు డబ్బులు ఎలా సంపాదించాలి, త్రూ దీస్ పాడ్కాస్ట్ ఐ వుడ్ బి ఆన్సరింగ్ దట్ పర్టికులర్ వన్ క్వశ్చన్. అసలు నా కెరియర్ ఎలా బాగు చేసుకోవాలి, నా లైఫ్ ఎలా బాగు చేసుకోవాలి, నేను ఆనందంగా ఎలా ఉండాలి. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి? చాలా చిన్న పని. జస్ట్ అలా యూట్యూబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసేయండి. యూ వుడ్ బి హియరింగ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. బెల్ బటన్ కూడా మర్చిపోకండి. వీడియో పోస్ట్ అయినంటే యూ విల్ బి ఏబుల్ టు నో దాట్. లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్ ప్రశాంత్ టుడే. ప్రశాంత్ ఒక తెలుగు మీడియం స్కూల్లో చదువుకొని ఇవాళ చాలా మంది స్టూడెంట్స్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావడానికి గైడ్ చేస్తున్నాడు. మనకున్న క్వశ్చన్స్ అన్నింటినీ మనం ప్రశాంత్ అడిగేద్దాం. వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ స్టార్ట్ ద పాడ్కాస్ట్. హాయ్ ప్రశాంత్. హాయ్ విజయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది పాడ్కాస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా నేను చాలా డెవాప్స్ పాడ్కాస్ట్ చేశాను, ఎందుకంటే నేను కూడా ఒక డెవాప్స్ ఇంజనీర్ కాబట్టి. విల్ టాక్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ పాడ్కాస్ట్. ఏంటంటే అసలు ఒక స్టూడెంట్ డెవాప్స్ నేర్చుకోవాలంటే ఏంటి, జాయిన్ అవుతున్నాడు, జాయిన్ అయిన తర్వాత ఉద్యోగం తెచ్చుకోలేకపోతున్నాడు. కెన్ యూ గో ఫర్ ప్రాక్సీస్కి వెళ్ళొచ్చా? ప్రాక్సీకి వెళ్తే డబ్బులు 2 లక్షలు 3 లక్షలు కట్టాలంటున్నారు. సరే, కట్టిన తర్వాత దానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా నేర్చుకోకుండా వెళ్తే? సో విల్ టాక్ ఆల్ త్రూ దీస్ థింగ్స్. ఓకే, అసలు ఫస్ట్ మీ జర్నీ మాట్లాడదాం. హౌ డిడ్ యూ ల్యాండెడ్ టు డెవాప్స్? అసలు డెవాప్స్ రా బాబు బాగుంటుంది, నా లైఫ్ చేంజ్ అవుతుంది అని ఎప్పుడు అనిపించింది? ఓకే, యాక్చువల్గా విజయ్, నేను డెవాప్స్ ఇంజనీర్ కాదు. నా కెరియర్ స్టార్ట్ అయింది కూడా నేను జావా డెవలపర్గా స్టార్ట్ అయ్యా. ఫస్ట్ మీకు అందరికి తెలుసు కదా, నేను బీటెక్ 4 yearsలో నేను కోడింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ కోడింగ్ బాగా నేర్చుకున్న దానివల్ల నేను డెవలపరే అవ్వాలనేది నా టార్గెట్ ఉండేదన్నమాట. నేను ఎల్టీటీఎస్కి టెక్ఎంకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఓన్లీ జావా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసేవాడిని. ఒక సిచ్యువేషన్ వచ్చిందనమాట. ఆ సిచ్యువేషన్లో మనకు తెలుసు కదా, అంతకుముందు అంత ఫేమస్ అయ్యేది కదా, 2016-15 ఆ టైంలో అంతా మనకి ఆ డెవాప్స్ అంత మార్కెట్లోకి రాలేదు. అప్పుడు సపరేట్ డెడికేటెడ్ టీం లేదు మాకు, డెవాప్స్ టీము ఆ ప్రాజెక్ట్కి. ఎప్పుడు పాస్ అవుట్ మీరు? 2016. అప్పుడు డెడికేటెడ్ లేదు, ఆల్రెడీ ఉన్న డెవాప్స్ టీము అది ఒక 1 or 2 members వేరే ప్రాజెక్ట్ నుంచి తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్కి వేయడం అలా చేసేవాళ్ళు. అప్పుడు యాక్చువల్ ప్రాబ్లం అర్థమైందనమాట. అరే మనం కూడా ఆటోమేషన్ చేస్తే బాగుంటుంది కదా, ఓన్లీ కోడ్ ఒకటే కాదు, నేను కూడా ఆటోమేషన్ సైడ్ పోతే బాగుంటుంది కదా అంటే అప్పుడు మేనేజర్ ఒక అవకాశం ఇచ్చాడు. ప్రశాంత్, నువ్వు జెన్కిన్స్ నేర్చుకో, లేకుంటే ఆ టూల్ నేర్చుకో, ఈ టూల్ నేర్చుకో, ఇలా ఆటోమేట్ చేయండి, అలా చేయండి అని ఒక ఛాన్స్ ఇచ్చాడనమాట. అప్పుడు నేను వీటి గురించి మనం యూట్యూబ్లో సెర్చ్ చేయడం, అప్పుడు చాలా తక్కువ ఉండేది రీసోర్సెస్ నాకు. నేను సెర్చ్ చేసినా కానీ అప్పుడు ఓకే ఫైన్, నేను ఏదో ఒకటి చేయగలను చెప్పేసి ఆ టూల్స్ గురించి నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంట్రెస్ట్ బాగా వచ్చిందనమాట. అరే నేను డెవలపర్గానే కాదు, మనం డెవాప్స్ ఇంజనీర్గా కూడా మనం ఏదో ఒకటి మార్కెట్లో చేయగలం, వర్క్ చేయగలం అనేసి అప్పుడు స్విచ్ అవ్వాలని అనిపించింది అనమాట. ఆ థాట్లో ఆటోమేషన్ భలే
బాగా మంచి కిక్ ఉంటుంది. యాక్చువల్గా డెవలప్మెంట్లో ఉన్నట్టు మన బ్రెయిన్కి ఆటోమేషన్ బాగా కిక్ ఇస్తుంది. అంటే దాని మీద లోపలికి వెళ్ళాలి, పైన చూడకూడదు. స్క్రిప్టింగ్ కూడా, స్క్రిప్టింగ్ అనే కాదు, ఏదైనా టూల్ నువ్వు నేర్చుకున్నావు అంటే ఎవరికే GUI ఆపరేషన్స్ చేయకూడదు, CLI ఆపరేషన్స్ చేస్తే మంచి కిక్ ఉంటుంది యాక్చువల్గా. అందుకని నేను ఇలా స్విచ్ అయ్యాను అనమాట. డెవాప్స్లో ఆటోమేషన్ బాగా నచ్చింది, బటన్ అలా నొక్కితే మొత్తం జరిగిపోవడం చాలా ఇష్టం అయితే మీకు. సో ఫ్రమ్ దేర్ అసలు ఎలాంటి టూల్స్ నేర్చుకున్నారు యాజ్ ఎ స్టార్టింగ్ పాయింట్ మీరు మీ కెరియర్లో? జావా డెవలపర్ నుంచి వచ్చానన్నారు, దెన్ యూ మైట్ బి నోయింగ్ ఓన్లీ జావా, అసలు ఏంటి ప్రాజెక్ట్ అలా బిల్డ్ చేస్తారని తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు మనం యాక్చువల్ సినారీ తీసుకున్నాం అనుకోండి, ఒక ఫ్రెషర్ కానీ లేకపోతే ఒక కెరియర్ గ్యాప్ ఉన్న స్టూడెంట్ కానీ లేకపోతే ఎవరైనా ఒక కెరియర్ స్విచ్ అవుతాం ఆల్రెడీ సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు కానీ వద్దాం అనుకుంటారు. దే షుడ్ బి స్టార్టింగ్. అంటే నేను చాలా మాట్లాడాను, లైనెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి, ఇన్ ద అదర్ పాడ్కాస్ట్ లైనెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి అని. లైనెక్స్తో పాటు దాని తర్వాత వచ్చే నీ ఓల్డ్ ఉంటాయి కదా, గిటప్, దాని తర్వాత ఏదో క్లౌడ్ ఎన్విరాన్మెంట్, ఈ మాడుకుంటే బోల్డ్ ఉంటాయి. అలా కాకుండా వీళ్ళంతా ఒక ఏదో ఒకటి రోడ్ మ్యాప్ అని ఎవరో ఒకరు చెప్తారు, దాని తర్వాత ఒక యూట్యూబ్ కోర్సు లేకపోతే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతారు, ఒక 20,000 25,000 ఫీజు కట్టేసి. స్కేలర్ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు అయితే 3 లక్షలు 4 లక్షలు అనుకోండి, అది వేరే విషయం. అసలు బయటకు వచ్చేసరికి వాళ్ళకి అసలు VPC అంటే ఏంటో తెలియదు, పబ్లిక్ సబ్నెట్ అంటే ఏంటో తెలియదు, ప్రైవేట్ సబ్నెట్ అంటే ఏంటో తెలియదు. అసలు ఇంట్రొడక్షన్ చెప్పరా బాబు అంటే చెప్పలేకపోతున్నారు. వీల్ హెల్ప్ దెమ్ ఫ్రమ్ దీస్ పర్టికులర్ పాడ్కాస్ట్. అసలు వాళ్ళు ఏం చేయాలి, ఒక ట్రైనింగ్ జాయిన్ అయిన తర్వాత ఏమి చేస్తే దే విల్ బి ఏబుల్ టు ఆన్సర్ దీస్ బేసిక్ క్వశ్చన్స్ అండ్ ఆల్? ఓకే, ఇప్పుడు మీరు అడిగిన ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ఫస్ట్ పాయింట్. అక్కడ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే సబ్జెక్ట్ నుంచి కాదు విజయ్ స్టార్ట్ చేయాల్సింది. మీ సబ్స్క్రైబర్లు కూడా నేను చెప్తున్నాను, అది డెవాప్స్ అనే కాదు, ఏదైనా మైండ్ సెట్తో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మైండ్ సెట్ మార్చాలా, నేను అవ్వగలనని ఫిక్స్ అవ్వాలా, అది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఎవరిని పట్టించుకోవద్దు, దాని తర్వాత సబ్జెక్ట్లోకి రండి. అంతేగాని విజయ్ జాయిన్ అయ్యాడు, ప్రశాంత్ వస్తున్నాడు, ఇంకొక సురేష్ వచ్చాడు, లేకుంటే రాము వచ్చాడని రావద్దు ఇండస్ట్రీలోకి. మన మైండ్ సెట్లో ఫిక్స్ చేసుకోరండి ఏ టెక్నాలజీకైనా. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ మీరు అన్నట్టు, లైనెక్స్ మనకు తెలుసు, మనకు అన్ని ప్రాజెక్ట్స్లో 95% ఆల్మోస్ట్ సర్వర్స్ అన్నీ లైనెక్స్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి అనమాట. లైనెక్స్ ఫండమెంటల్స్ తెలియకుండా వేరే టూల్కి వెళ్ళొద్దు. ఫండమెంటల్స్ అంటే అడ్మిన్ లెవెల్లో అవసరం లేదు మనకి. లైనెక్స్ ఫండమెంటల్స్ బాగా ఏ కమాండ్ తెలుసుకోవద్దు. కమాండ్ ChatGPT ఇస్తుంది, కమాండ్ గూగుల్లో ఉంటుంది, యూట్యూబ్లో ఆల్రెడీ మనకు దొరుకుతున్నాయి సోర్సు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రెప్ కమాండ్ తీసుకోండి. లైనెక్స్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నాను, ఏ సిచ్యువేషన్లో ప్రాజెక్ట్లో వాడాలి దాన్ని. డెవలపర్ మన దగ్గరికి వచ్చి ఏ విధంగా అడుగుతాడా, ఒక లాగ్ని ఎలా ఫిల్టర్ చేయమని, నువ్వు ఎలా సెర్చ్ చేయగలవు ఆ కమాండ్. అలా ఒక 30 కమాండ్స్. ఏ సిచ్యువేషన్ ఇంపార్టెంట్, కమాండ్ నేర్చుకోవడం కాదు, దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలా, అలా స్టోరీ బిల్డ్ చేసుకోవాలి స్టూడెంట్. అప్పుడు లైనెక్స్ స్ట్రాంగ్ అవుతాడు. దాని తర్వాత మీరు ఆల్రెడీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ టూల్కి వెళ్ళినా అర్థమవుతుంది. ఆల్రెడీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు డైరెక్ట్గా ఒక ప్రాజెక్ట్ తీసుకొని చేయకూడదు. ఎందుకని చేయకూడదు అని అంటే ఆ టూల్లో ఆల్రెడీ ఫండమెంటల్స్ బాగా బిల్డ్ చేసుకోవాలా. డాకర్ అయితే డాకరు, క్యూబర్నెటిస్, అలానే జెన్కిన్స్ CI/CD నీకు మెయిన్ ఇంపార్టెంట్. ఏ టూల్ అయినా వాడండి, CI/CD ఫ్లో తెలియకుండా అర్థం కాదు. అలానే నువ్వు రాసినటువంటి కోడ్ని ఎక్కడ మెయింటైన్ చేస్తున్నావు, గిట్ ల్యాబా, బిట్ బకెటా, గిటబ్బా, వీటన్నిటికీ కామన్ ఏంది, గిట్ కమాండ్స్ బాగా రావాలి. ఇవన్నీ ఒక ఆర్డర్లో బాగా నేర్చుకుంటే దే విల్ సస్టైన్. ఎందుకంటే నువ్వు ర్యాండమ్గా వెళ్ళావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంది, చాలామంది మంచిగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక ఆర్డర్లో మీరు కానీ దాన్ని ఫిల్టర్ చేసుకొని కానీ డేటా గ్యాదర్ చేసుకుంటే నో నీడ్ టు పే టు ఎనీవన్. ఆ స్కిల్ ఉండాలా, అది ఆటోమేటిక్గా రావాలి. అందుకని లైనెక్స్ గిట్ అండ్ గిటబ్ రిపాజిటరీ, అది ఒక ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ జావా రిలేటెడ్ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ మ్యావెన్ టూల్ రావాలా, లేదంటే గ్రాడెల్, యాంట్ అని బిల్డ్ టూల్స్ రావాలి. లేదా పైథాన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అయితే పై బిల్డర్ అని ఒక బిల్డ్ టూల్ ఖచ్చితంగా నేర్చుకోనండి. అలా ఈ టూల్ వైజ్ ఒక ఆర్డర్లో నేర్చుకుంటారండి. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినట్టు కోర్స్ 30,000 40,000 4 lakhs 3 lakhs పెట్టి కోర్స్ జాయిన్ అవుతున్నారు. కోర్సు జాయిన్ అవ్వండి, ఎక్కడైనా మీరు నచ్చిన దగ్గర ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. ఆ ట్రైనర్ నుంచి మంచి సపోర్ట్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. ఆల్రెడీ ఆ బ్యాచ్లో జాబ్ కొట్టుంటారు, ఆ ట్రైన్ చేశాడంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్లేస్ అయిన రోల్ నెంబర్స్ తీసుకొని వాళ్ళ దగ్గర కొంచెం హెల్ప్ అడగండి. ఎలా ప్రిపేర్ అయితే బెటరు,
ఎలా చేస్తే మనం ఎక్కువ ఇంటర్వ్యూని ఫాస్ట్గా క్రాక్ చేయగలమని. ఆ ట్రైనర్ ఇచ్చే ఇంపార్టెంట్ కూడా ఇన్పుట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, సీనియర్స్ ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోమని చెప్తారు చాలామంది. ఆల్రెడీ ఆ ఇన్స్టిట్యూట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి XYZ అనే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్ ఎందుకు జాబ్ కొట్టలేకపోయాడు, ఈవెన్ దో ఈజ్ డూయింగ్ హార్డ్ వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ జావా మీద ఒక దగ్గర జాయిన్ అయ్యాడు అమీర్పేటలో, ఆయన జాబ్ కొట్టలేకపోతున్నాడు అని అంటే వాట్ మైట్ బి ద రీజన్ అనే రూట్ కాజ్ కనుక్కోవాలి మనం. దాన్ని మనకు జరగకుండా చూసుకోవాలా, అది మెయిన్ పాయింట్ అనమాట అక్కడ. ఇఫ్ యూ నో ద ఫెయిల్యూర్స్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్స్ కుడ్ బి, దెన్ వాటి నుంచి బయటికి రావచ్చు. సో ఆన్ దీస్ లైన్స్ ఏంటంటే ఇవన్నీ నేర్చుకుంటే బాగుంటుందిరా అని చాలా మంది చెప్తున్నారు. అది చూసి ఇది నేర్చుకుందామని చాలా మంది వచ్చేస్తున్నారు, దూకేస్తున్నారు ముందు వెనక తెలుసుకోకుండా. బట్ ఆఫ్టర్ ది జాయిన్ ద సబ్జెక్ట్, ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం క్లాస్ జాయిన్ అయిన తర్వాత వాడికి అర్థం కాదు, ఏదో బొమ్మలాట్లాగా ఉండిద్ది, ఎటు పడితే ఎటు కదులుతూ ఉంటే ఎటు పడితే చెప్తూ ఉంటారు. అసలు ఇది ఎందువల్ల అవ్వచ్చు అంటే మనం చిన్నప్పటి నుంచి వద్దాం. లెట్సే ఇప్పుడు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూటే తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక 100 మంది 200 మంది జాయిన్ అయ్యారు. 100 మందికి ఉద్యోగం రావాలని ఉందా? 200 మందికి రావాలని ఉందా? లేదు. ట్రైనర్ ఎంత బాగా చెప్పినా కానీ షుడ్ బీ ఆన్ ద ఎంత బాగా చదువుకుంటున్నారు, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అనే దానిపైన డిపెండ్ అవుతుంది కదా. హౌ గుడ్ ఆర్ వి స్టడీయింగ్, హౌ గుడ్ ఆర్ వి లెర్నింగ్, హౌ గుడ్ ఆర్ వి అప్లయింగ్ యాజ్ వెల్. ఇవన్నీ తెలిస్తేనే ఐ విల్ బి ఏబుల్ టు క్రాక్ అన్ ఇంటర్వ్యూ. ఈ లైన్స్లో మాట్లాడుకుందాం మనం. సో ఇది చేయాలంటే మైండ్ సెట్ రావాలి. ఫస్ట్ మైండ్ సెట్ మార్చేసుకున్నాను నేను, ఐఎమ్ వెరీ గుడ్, నేను డెవాప్స్ ఇంజనీర్ అయిపోతాను అని అనుకుంటున్నాను. దాని తర్వాత ఐ జాయిన్ ఏ గుడ్ ఇన్స్టిట్యూట్. క్లాసెస్కి మేబీ జాయిన్ అవ్వాలి వెళ్ళాలి అంటే నాకు అంత మోటివేషన్ రావట్లేదు, అర్థం కావట్లేదు మేబీ. హౌ షుడ్ ఐ బీ ట్యాక్లింగ్ దోస్ సిచ్యువేషన్స్? ఓకే, ఇట్స్ గుడ్ క్వశ్చన్ విజయ్. యాక్చువల్గా చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ జాయిన్ అయ్యారంటే దాంట్లో 20 మెంబర్స్ యాక్చువల్ మోటివేటెడ్ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళు ఏదో స్ట్రగుల్ అయి ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా వాళ్ళు పుష్ చేయాల్సిన అవసరం లే, డిఫాల్ట్గా కొట్టేస్తారు జాబ్. రిమైనింగ్ 80% ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడెక్కడో చూసి అలా ఎవరెవరిలో రెఫరల్స్ అట్టా ఇట్లా ఇలా వస్తుంటారు. వాళ్ళు మిడిల్లో మీరు చెప్పినట్టు 2-3 రోజులు బాగానే ఉంటుంది, దాని తర్వాత అంతా కష్టమైపోతుంది అనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇండస్ట్రీ అనే కాదు, కాంపిటేటివ్ వరల్డ్లో ప్రాపర్ షెడ్యూల్ లేదు విజయ్ అక్కడ. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, మిమ్మల్ని అడగకూడదు నేను, మీరు జాబ్ ట్రై చేసేటప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏం చేశారని డైరీ రాశారా? నేను రాయలేదు. ఫస్ట్ నేను కూడా రాయలేదు. అది ప్రతి స్టూడెంట్ మన లాస్ట్ బ్రీత్ ఉన్నంత వరకు స్టూడెంట్కైనా పేరెంట్కైనా, స్టూడెంట్కి ఉన్న పేరెంట్కి ఉన్న డైరీ రాయండి. ఎందుకని డైరీ రాయమంటున్నా అంటే మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 9 to 8 o'clock వరకు నువ్వేం చేస్తున్నావు నీకు తెలియాలి. ఎంత టైం ఇన్స్టాగ్రామ్ వాడుతున్నావు, ఎంత టైం ఫేస్బుక్ వాడుతున్నావు, ఎంత టైం యూట్యూబ్ రీల్స్ చూస్తున్నావు అని నీ హిస్టరీ నీకు కానీ తెలిస్తే నువ్వు చదువు మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అది మీరు వాళ్ళు కామెడీగా అనుకోవచ్చు, మన వ్యూవర్స్ కూడా. నేను ఎంతోమంది మీద అప్లై చేసేదాన్ని, మా స్టూడెంట్స్ మీద కూడా, మన స్టూడెంట్స్ కానీ మన ఛానల్లో కూడా చెప్తుంటా. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందువల్ల ఇప్పుడు వస్తుందని అంటే ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను రాశానంటే నేను చేసే మిస్టేక్స్ నేను ఐడెంటిఫై చేసుకుంటా. అరే నేను ఇలా చేయకూడదు కదా, నేను ఎందుకు వచ్చాను అమీర్పేట, లేకపోతే ఆన్లైన్ కోచింగ్ నువ్వు చెప్పినట్టు ఇంకొక ఇన్స్టిట్యూట్ ఎక్కడో జాయిన్ అయ్యి ఉన్నాను, ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి చదవడానికి కదా అనేది వస్తుంది. ఆ పాయింట్ ఇంపార్టెంట్. వాళ్ళు దే ఆర్ మేకింగ్ ఏ నీట్ నోట్స్ మెయింటైన్ చేయాలి. అవును, బెటర్ టు ఏ డైరీ. అతనే ఒక రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసుకున్నాడు అనుకోండి, ఇట్లా మోర్ హెల్ప్. అది కూడా లెట్సే ఒక అరగంట ఇన్స్టా చూశాను, లెట్సే ఇంకొక పావు గంట యూట్యూబ్ చూశాను, క్లాసు ఒక 5 నిమిషాలు చూడగానే బోర్ కొట్టింది, అర్థం కాలేదు, మూస్తాను, ఇవన్నీ రాసుకుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే ఒక్క డైరీ లాగా ఒక 365 రోజులు సంవత్సరం పాటుతో రాయాలని ఏం కాదు, ఒక 15 రోజులు రాస్తే వీ విల్ సీ ద చేంజ్ ఇన్ అవర్ సెల్స్. ఐ ఫాలోడ్ ఇట్. ఎందుకంటే ఇది డూ ఇట్ టుడే అనే బుక్లో చెప్తారు అనమాట. డూ ఇట్ టుడే అనే బుక్లో అతను సేమ్ బీ ట్రాకింగ్ యువర్ స్కెడ్యూల్, అసలు మీరు ఏం చేస్తున్నారు రోజు, దెన్ యూ విల్ నో హౌ మచ్ టైమ్ యు ఆర్ యాక్చువల్లీ వేస్టింగ్ ఇన్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ అన్ఇంపార్టెంట్ టు యూ అనే పాయింట్ ఉంటుంది.
ప్రతి మనిషి దగ్గర బోల్డ్ టైం ఉంటుంది, టైం లేకుండా ఎవడు ఉన్నాడు. అవును, అతను ఏం చేస్తూ అండ్ హీ విల్ బి డూయింగ్ థింగ్స్ యాజ్ వెల్, బట్ దోస్ థింగ్స్ ఆర్ వెరీ అన్ఇంపార్టెంట్ టు హిమ్ అని మ్యాక్సిమం పీపుల్కి ఇలానే ఉంటుంది. నాకైతే అదే జరుగుతుంది. ఎందువల్లంటే నేను కూడా ఒక ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కావట్లేదు. టైము ఎవరి 24 hours కదే కదా, 24 గంటలు ఉంటుంది. ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ద ట్రైనింగ్ టైమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఐ క్యాన్, కానీ నేను చేయను. ప్రతి మనిషి అలానే. ఇప్పుడు యాజ్ ఏ స్టూడెంట్ కూడా ఏమవుతుంది అంటే నేను ఒక ట్రైనింగ్ నేర్చుకోవాలనుకుంటాడు, కానీ అతను చేయడు. మేబీ అదే ఎందువల్ల అనిపిస్తుంది అండ్ హౌ టు చేంజ్ దట్ మైండ్ సెట్. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక యాక్టివిటీ చేయాలనుకున్నాడు అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కోచింగ్ ఒక 10 మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలని నువ్వు ప్లాన్ చేసుకున్నావు అంటే ఎందుకు అలా జరుగుతుంది అని అంటే పోస్ట్ పోన్మెంట్ అనేటువంటి క్యాన్సర్ ఉంది మనకి. పోస్ట్ పోన్మెంట్ అంతది, కీప్ ఆన్ పోస్ట్ పోన్ చేస్తాడు. నువ్వు రేపొద్దున చూద్దాం దుమ్ము దులిపేద్దాం అంటాడు, రేపొద్దున కాదు ఇప్పుడు దులపలేడు. పోస్ట్ పోన్మెంట్ కన్నా డిసీజ్ ఇంకో క్యాన్సర్ కన్నా మన క్యాన్సర్ భయపడతాం కదా, పోస్ట్ పోన్మెంట్తో భయపడాలి మనం. రేపు ఎట్ట చేస్తావండి, నువ్వు ఈరోజు షెడ్యూల్ ఉంది కదా, ఈరోజు ఫ్రీగా ఉన్నావు కదా, ఇన్స్టాగ్రామ్ ఆపు, స్టార్ట్ చేయి ఇనిషియల్గా స్టార్ట్ చేయి. ముందు నువ్వు ఫస్ట్ గేర్ వేస్తే కదా టాప్లో వెళ్ళేది, అంతే కదా, డైరెక్ట్ టాప్ వేయకూడదు. ఇంజిన్ స్టార్ట్ చేయాలి కదా, ఇంజిన్ స్టార్ట్ చేస్తే నీకు బండి ముందుకు వెళ్తుంది. అట్లా ముందు 1 day ప్లాను, 1 week ప్లాను, 1 month ప్లాను, 6 months ప్లాను, లేదా 3 months ప్లాను, 6 months ప్లాను, 1 year ప్లాను. నీ కాడ ప్లాన్ ఉంటే దాన్ని చేయగలవు. ప్లస్ అండ్ స్టికింగ్ టు ద ప్లాన్ ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ ఇంప్లిమెంటేషన్, ఆ ప్లాన్ చేయడం కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాల. ఆ ఇంప్లిమెంట్ చేసే టైంలో దానికి మనకి క్యూఏ కావాలా. జనరల్గా డెవాప్స్లో కూడా టెస్ట్ చేసే వాళ్ళు కూడా మనకు ఉండాలి. టెస్ట్ చేసే దానికి ఎవరు చేయగలరు? స్టూడెంట్స్ చేయగలరు మనల్ని. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, ఆల్రెడీ స్టూడెంట్స్, వాళ్ళ మీద వాళ్ళకి మన కంటెంట్ని డెలివర్ చేస్తూ ఉండాలి డైలీ. ఏ రోజు ఆపకూడదు. ఇది ఎలా నువ్వు కన్సిస్టెంట్గా చేయగలవు అంటే రేపొద్దున నువ్వు ఒక వీడియో పెట్టి యూట్యూబ్లో, నేను ఏప్రిల్ 31 బ్యాచ్ అంటే ఫ్రీ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను, మీరు రెడీగా ఉండండి అని ఒక అనౌన్స్మెంట్ చెయ్యి. ఆ అనౌన్స్మెంట్తో నువ్వు భయపడి పని చేస్తావు. అంటే ఇట్లా చూసుకుంటాం మనం. అంటే ఏంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే నేను అనౌన్స్ చేసాను, టైం అయిపోతుంది, నాకు టైం అయిపోతా ఉందని మనం అవన్నీ చూసుకుంటుంటాం. వాళ్ళ కోసం మనం ప్రిపేర్ అయ్యి చెప్తాం. అన్నీ నువ్వు ఫిక్స్ అవ్వాలి మైండ్లో. నువ్వు అనౌన్స్ చేయనంత వరకు నువ్వు ఎవరని తెలియదు కదా. కరెక్ట్, చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడారు. ఏంటంటే ఐ మీన్ లెట్స్ సే వెన్ ఐ ప్రజెంట్ మై సెల్ఫ్ టు అదర్ పీపుల్, నువ్వు వాళ్ళ ప్రెషర్ వల్ల పేర్ ప్రెషర్ వల్ల చేయగలుగుతావు అని అంటున్నారు మీరు. కానీ బిఫోర్ దట్ ఐ షుడ్ చేంజ్ మై మైండ్ సెట్. మీరు అన్న ఫస్ట్ పాయింట్ నేను చెప్పగలనరా అని నేను అనుకోవాలి. ఆన్ ద సేమ్ లైన్స్ నేను చెప్పకపోయినా నాకు పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే ఐ మేకింగ్ గుడ్ అమౌంట్ ఫ్రమ్ మై జాబ్ వస్తుంది. మేబీ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను, మేబీ యూట్యూబ్ నుంచి డబ్బులు ఏమన్నా, ప్రమోషన్స్ ఏమన్నా చేస్తున్నాను, మేబీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి అని. అండ్ మేబీ ఐ మీన్ ఏ కంఫర్ట్ జోన్ అని అనుకోవచ్చు. ఎవ్రీవన్ వుడ్ బీ ఇన్ దేర్ సేమ్ కంఫర్ట్ జోన్. టు గెట్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. అదెలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన దానికి చెప్తున్నాను చూడండి. ఓకే, ఎందుకు టైము మనకి అడ్జస్ట్ కావడం లేదని అంటే మీరు డైలీ ఆల్రెడీ రెడీ డైరీ చేసుకున్నారు, ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలని. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అని అంటే కొంచెం టైం మీరు సోషల్ మీడియా నుంచి బయటికి రండి. ఏదో ఇన్స్టాగ్రామ్ చూడడం, యూట్యూబ్ రీల్స్ చూడడం అవన్నీ పక్కన పెట్టండి. మొబైల్ని సైలెంట్లో పెట్టేసేయండి. అనవసరమైన కాల్స్ తగ్గించండి. పేరెంట్స్తో మాట్లాడండి ఒక 10 నిమిషాలు హ్యాపీగా. పేరెంట్స్తో మాట్లాడి మీరు చూడండి 1 hour. నేను రీసెంట్గా అమీర్పేటకు వచ్చాను కదా విజయ్, ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను. అక్కడ టిఫిన్ చేయడానికి వెళ్ళాను అమీర్పేటలో, అందరూ ఇలా పెట్టున్నారు హారిజాంటల్లో మొబైల్. ఇలా కాదు, ఇలా ఉంది. ఏందనంటే నైట్ IPL చూస్తూ ఉన్నారు. ఓకే, వాళ్ళు ఆల్రెడీ టైంపాస్గా చూస్తే పర్లేదు, కానీ దాన్ని అదే పనిగా చూడడం ఎంత ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంది. IPLని మనం వాడుకోవాలి, మనల్ని IPL వాడుకోకూడదు. మన వల్ల ఏమంటారేంటి, IPLలో బెట్లు వేస్తే ఇంకంతే. ఇప్పుడు నాన్ వెజ్ ఎంటర్ అయిపోతాడు. IPLలో మనం బెట్లు స్టార్ట్ చేసామంటే నాన్ వెజ్ ఎంటర్ అయిపోతాం. చాలా మనం రియాలిటీలోకి వచ్చి చూస్తే ఉదయం నుంచి ఏం చేస్తున్నారు స్టూడెంట్స్, ఎంత టైము ఉంది మనకి. IPL అంటే అరౌండ్ 3.5 to 4 hours, 5 hours జరగద్దు ఆ మ్యాచ్. 5 hours లో నువ్వు ఒక టూల్ లేపేయచ్చు డెవాప్స్లో. మీరు బేసిక్స్ అర్థం అవుతుంది. నేను చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడుతుంటాను విజయ్.
అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు జాబ్ రావడం లేదు, నా కాల్స్ రావడం లేదు. నేనే రెజ్యూమ్ పెట్టాను, సో అండ్ సో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, రెజ్యూమ్ పెట్టి కాల్స్ రాలేదు. అరే ఇంకో క్వశ్చన్ అడగండి, మేబీ వెన్ సమ్మన్ ఆస్క్స్ యూ దట్, కాల్ వస్తే క్రాక్ చేయగలను అనే నమ్మకం ఎంత ఉంది నీకు? అది ఈ పాయింట్ కూడా అడగండి. అంటే కాల్ వచ్చినప్పుడు క్రాక్ చేయగలను అనే నమ్మకం ఎప్పుడు వస్తుందంటే ఎలా రివిజన్ చేసావు అనేది ఇంపార్టెంట్. ఆడ ఎంత చదివా, ఎంత డబ్బు సంపాదించావు అన్నది కాదు, దాన్ని ఎలా వాడావు అనేది ఇంపార్టెంట్. అలానే ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎలా ప్రజెంట్ చేసావు ఆపోజిట్ పర్సన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇంకోటి మీరు అన్న పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, కాల్స్ రావట్లేదు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. కాల్స్ రాలేదు అని అంటే నేను ఒక 5 టూల్స్ పెట్టాను, మెయిన్ టూల్స్, డాకర్, క్యూబర్నెటీస్, యాన్సిబుల్, AWS, టెరాఫామ్, జెన్కిన్స్ అని. కాల్స్ రావడం లేదు. అందరు డెవాప్స్ వాళ్ళు ఉన్నారు మార్కెట్లో, కొన్ని వేల మంది ఉన్నారు, లక్షల్లో ట్రై చేస్తున్నారు. మన రెజ్యూమ్ ఎందుకు ఫిల్టర్ చేయాలి వాళ్ళు? అదే ఇన్స్టిట్యూషన్స్ నుంచి చాలా మంది బయటకు వస్తున్నారు, సేమ్ రెజ్యూమ్ మోడల్ ఉంటుంది, నిన్నే ఎందుకు ఫిల్టర్ చేయాలి? 4 గంటలు కాదు IPL చూడాల్సింది, 4 గంటలు కొత్త టూల్ నీ రెజ్యూమ్లో లేని దాన్ని నేర్చుకుని పెట్టు. అదర్ రెజ్యూమేస్తో మన రెజ్యూమే డిఫరెంట్గా ఉండాలి, కొత్త టెక్నాలజీ ఉండాలి మన రెజ్యూమ్లో, అప్పుడు ఆటోమేటిక్గా ఫిల్టర్ అవుతుంది కదా. ఇప్పుడు 10 స్కిల్స్ ఉన్నవాడికి 15 స్కిల్స్ బాగా తెలిసిన వాళ్ళకి లేదు. ఆల్రెడీ నువ్వు రెజ్యూమ్లో పెట్టిన దాని మీద డీప్ వెళ్ళు, టెరాఫామ్ పెట్టావు డీప్ వెళ్ళు, డాకర్, క్యూబర్నెటీస్ పెట్టినావు డీప్ వెళ్ళు, దాంట్లోకి నీ స్కిల్స్ నువ్వు ఇంప్రూవ్ చేసుకో. అంతేగాని డోంట్ బ్లేమ్ నౌకరీ, లింక్డ్ఇన్. నౌకరీ, లింక్డ్ఇన్, దే ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ అస్. డెఫినెట్లీ నౌకరీ, లింక్డ్ఇన్, దే ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ అస్ యాక్చువల్లీ. ఓకే, వీ డోంట్ వాంట్ టు బ్లేమ్ అదర్స్ యాక్చువల్లీ, వీ వాంట్ టు బ్లేమ్ అవర్ సెల్ఫ్ ఫస్ట్. ఓకే, ఏం చేస్తున్నావు నువ్వు? బాగా హార్డ్ వర్క్ చేయి. కాల్స్ రాలేదు, కాల్స్ వచ్చేదానికి టెక్నాలజీని ఉపయోగించు. టెక్నాలజీని ఉపయోగించాల్సిన ఏం అవసరం లేదు, మన బ్రెయిన్లో ఉన్న స్కిల్స్ని రెజ్యూమ్లో ఇంప్లిమెంట్ చేయి, ఆ రెజ్యూమ్లో యాడ్ ఆన్ చేయి. నెక్స్ట్ 10 days కొత్త టూల్ పెట్టొచ్చుగా. ఒక 10 days నువ్వు డైలీ ఫ్రీగా ఉన్నావు, జాబ్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ డైలీ ఫ్రీ ఉన్నాడంటే ఒక డైలీ 10 hours నువ్వు స్పెండ్ చేయి. డైలీ నువ్వు 10 hours స్పెండ్ చేస్తే ఒక 10 daysలో 100 hours ఆన్ అన్ యావరేజ్. వరస్ట్ కేసులో 60 hours స్పెండ్ చేయి. ఒక టూల్ పెట్టలేవు, 60 hours పని చేసి ఒక్క టూల్. 10 daysకి నీ రెజ్యూమ్ డబుల్ అవుతుంటుంది, అంటే యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. అప్పుడు వేరే పర్సన్ వచ్చి లింక్డ్ఇన్ పోస్ట్ పెట్టు, లేదంటే మీడియం బ్లాగ్స్ క్రియేట్ చేయి. నేను మీడియం బ్లాగ్స్ చేపిస్తాను మన స్టూడెంట్స్ ఆల్రెడీ చేసిన వాళ్ళ చేత డెమోస్ ఇప్పించారు రీసెంట్గా. ఎందుకు చేపిస్తాం అలా? నువ్వు మీడియం బ్లాగ్స్ చేయడం వల్ల ఏమవుతుంది, నువ్వెవరో వేరే పర్సన్కి తెలుస్తుంటుంది, వాళ్ళ కంపెనీలో వేకెన్సీ ఉంటే నేను రీచ్ అవుతాడుగా. నువ్వు వరకే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని 6, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ బ్యాట్స్మెన్ 6 కొట్టాడని టక్కని చెప్పేస్తాడు, ఏ బాల్ కొట్టాడో కూడా చెప్తాడు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ పండితులు ఉన్నారు, జెన్కిన్స్లో ఏ ఇష్యూలో ఒక బిల్డ్ ఫెయిల్ అయిపోయిందని అడుగు, చెప్పలేరు. ఎందుకనంటే ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి, ఇంట్రెస్ట్ లేదు. ఇంకొకటి ఏంటంటే ఆ ట్రైనర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ చెప్తున్నాను అనుకోండి, లేదు డెవాప్స్ చెప్తున్నాను, నేను డెలివర్ చేసే దాన్ని బట్టి కూడా డిపెండెన్సీ ఉంటుంది. ఎందుకనంటే మనం ట్రైనర్ బాగుంటే పరవాళ్ళు బాగుంటారని అంటారు చూడండి. అరే అతని కింద ట్రైన్ అయ్యేవాళ్ళు, బస్సు డ్రైవర్ బాగుంటే దాంట్లో ఉన్న ప్యాసింజర్స్ హ్యాపీగా ఉంటారు, సేఫ్గా వెళ్ళగలమని. అంటే అతను యాక్సిడెంట్ చేయగలడు, ఎంత పెద్ద సీనియర్ డ్రైవర్కైనా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కానీ ఒక ట్రైనర్ బాగుంటే దాని వెనకాల ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చాలా బాగా సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అట్లా గుడ్ ట్రైనర్ ఉండాలి. చాలామంది ఉన్నారు, ప్రతి టెక్నాలజీలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. గుడ్ ట్రైనర్ ఉన్నంత మాత్రాన ఐ కాన్ బి ఎక్సెలింగ్ కదా. అంటే ఓకే, ఆ పాయింట్ మంచి పాయింట్ అడిగారు. మినరల్ వాటర్ తాగినంత మాత్రాన మన బాడీ సెట్ అవుతుందని కాదు. నువ్వు డే అండ్ నైట్లంతా ఫోన్ నొక్కొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్, అన్నా నేను మినరల్ వాటర్ తాగుతున్నా, నా బాడీ బాగా మార్నింగ్ యాక్టివ్ అవ్వడం లేదంటే ఎలా అవుతుంది? నువ్వు డైలీ ఉదయం నుంచి సాయంత్రం దాకా నీ ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా మెంటల్గా బాగా ఉండి మినరల్ వాటర్ తాగు, లేదా మంచి వాటర్ తాగు, మంచి కోకోనట్ వాటర్ తాగు, బాగా పని చేస్తుంది. అలా ఇప్పుడు ఒకప్పుడు మన రోజుల్లో మనం చైల్డ్హుడ్ డేస్లో విలేజెస్లో అంతా బోరింగ్ అవన్నీ ఉండేటి, ఆ వాటర్ తాగేవాళ్ళు బాగుండేవాళ్ళు కదా. ఇక్కడ ఏంటంటే వాటర్ ఎనాలజీ తీసుకొని యాక్చువల్ చూడండి, బాగా నేర్చుకోండి అనేది పాయింట్, కానీ మినరల్ వాటర్ అయితే అనేది కాదు. వెరీ నైస్. సో బాగా నేర్చుకోవాలి. ఎంత మంచి ట్రైనర్ అయినా, ఎంత
చూస్ ఏ గుడ్ ట్రైనర్. గుడ్ ట్రైనర్ మేబీ అందరు మంచిగానే చెప్తుంటారు, ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్. బాగానే చెప్తారు దేర్ ఓన్ వే. హౌ గుడ్ వి ఆర్ పర్సీవింగ్ అనేది అండ్ హౌ గుడ్ వి ఆర్ ట్రైనింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. అండ్ దీంతో పాటు రెజ్యూమే షార్ట్ లిస్టింగ్ అప్పుడు సర్టిఫికేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కొంతమంది ఏంటంటే సర్టిఫికేషన్ ఉంటేనే నా రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుంది అని అంటారు. ఇంకొంతమంది ఏంటంటే నాలాంటి వాళ్ళు సర్టిఫికేషన్ అవసరం లేదు, బోల్డ్ ఉద్యోగాలు కొట్టాం అని ఎవరు కొంతమంది. ఏంటి అసలు సర్టిఫికేషన్స్ కావాలా లేదా అంటే దాని మీనింగ్ ఏంటంటే నీకు లైసెన్స్ ఉన్నంత మాత్రాన నువ్వు డ్రైవర్ అవ్వవు, లైసెన్స్ లేకున్నంత మాత్రాన నేను డ్రైవర్ని కాలేకున్నాను అలా ఉండదు. లైసెన్స్ ఈజ్ ఫర్ ఓన్లీ ప్రూఫ్. నీకు ఒక 20 years 18 years పైన ఉంది, 21 years పైన ఉంది, నువ్వు డ్రైవ్ చేయొచ్చు అని. లైసెన్స్ ఉన్నంత మాత్రాన 100% డ్రైవ్ చేయగలడా? అంతే. ఇది కూడా నీకు సర్టిఫికేట్స్, నువ్వు సీకే క్యూబర్నెటిస్ సర్టిఫికేట్ చేసావు, టెరాఫామ్ అసోసియేట్, AWS అసోసియేట్ చేసావు, బ్యాక్ ఎండ్ సబ్జెక్ట్ లేకపోతే ఎవరి చేత రాపిచ్చాడు ఆ ఎగ్జామ్? ఇంటర్వ్యూలో యూఎస్లో పనికి వస్తాయి కొన్ని కంపెనీస్కి, మ్యాండేటరీ పెట్టున్నారు యూఎస్ వాళ్ళకి. ఈవెన్ మన ఇండియాలో కూడా కొన్ని కంపెనీస్లో నువ్వు సర్టిఫికేట్ చేస్తున్నావు అంటే దే విల్ గివ్ హై ప్రియారిటీ ఇన్ ద ప్యానల్ ఆల్సో. అంతా అయిపోయిన తర్వాత ఒక కిల్ కమాండ్ కొట్టమన్నాడు, లేదంటే ఒక గ్రెప్ కమాండ్, ఒక ఆక్ కమాండ్ కొట్టమన్నాడు. సో అండ్ సో టేబుల్ ఇచ్చాడు నీకు, ఒక ఆ టేబుల్లో సో అండ్ సో కాలం డిస్ప్లే చేయాలా, రాయి ఒక కమాండ్ రాయి అంటాడు. ఇవన్నీ రాలేదు మాకు, సిలబస్లో చెప్పలేదే మా క్లాసులో అంటాడు. అలా కాదు, సర్టిఫికేషన్స్ చేసే ముందు మన సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవ్వాలి. లైసెన్స్ అప్లై చేసే ముందు నీ డ్రైవింగ్ వచ్చి ఉండాలి. లైసెన్స్ ఏముంది, రికమెండ్ చేసి తెప్పించుకోవచ్చు. ఇప్పుడు ఎంత 5,000 10,000 ఇస్తే బయట రాస్తున్నారు ఎగ్జామ్స్ కదా. రియల్గా ఆలోచించండి, అవన్నీ హెల్ప్ కావు. అది ఎప్పుడు హెల్ప్ అవుతుంది? అది ఎప్పుడు హెల్ప్ అవుతుంది అంటే నీ కాడ బాగా కంటెంట్ ఉండాలి. ఆపోజిట్ పర్సన్కి ఇతనికి సర్టిఫికేషన్స్ కాదురా, దానికన్నా ఎక్కువ సబ్జెక్ట్ ఉంది అని ప్రూవ్ చేసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ సర్టిఫికేషన్స్ తెచ్చుకోండి, నువ్వు ఓన్గా తెచ్చుకోండి, కష్టపడండి, ఫెయిల్ అవ్వండి. 20,000 పోతే సీకే పాని, 2 attempts పాని, ఇంకొక అటెంప్ట్ ఇవ్వండి, ఇంకొక అటెంప్ట్ ఇవ్వండి. హెల్ప్ తీసుకోండి స్టూడెంట్స్ నుంచి, అదే మన ఫ్రెండ్స్ నుంచి. ఎలా ప్రిపేర్ అయ్యారు వాళ్ళు ఆల్రెడీ, ఏంటి డమ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి, అవన్నీ తీసుకోండి. ఎగ్జామ్ సర్టిఫికేషన్స్ ఓన్గా రాయండి, అటెంప్ట్ చేయండి, కీప్ ఆన్ అటెంప్ట్ చేయి, అప్పుడు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఖచ్చితంగా ఎవరికైనా ఇట్స్ ఆల్ ఇన్ ద ఎఫర్ట్స్. ఓన్లీ పాయింట్. మనం ఇంతసేపు మాట్లాడింది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎఫర్ట్స్ విచ్ వీఆర్ పుట్టింగ్ ఇన్ ఇంటూ ఎనీథింగ్. చేస్తే ఏదన్నా సాధ్యం. ఎందువల్ల అంటే ఈవెన్ నేను కూడా ఒక డెవలప్స్ ఇంజనీర్ అవుతానని అయితే అనుకోలేదు ఎప్పుడు. ఎందుకంటే నాకు కోడింగ్ అంటే చాలా భయం, చాలా భయం. ఇంజనీరింగ్ అయ్యేంత వరకు ఇఫ్ లూప్ రాయరా అంటే రాదు. బట్ ఐ నో వాట్ ఈస్ అన్ ఇఫ్. అసలు ఇఫ్ అంటే ఏంటో తెలుసు, వేర్ అంటే ఏంటో తెలుసు, ఫర్ అంటే ఏంటో తెలుసు, కానీ దాని యాక్చువల్ అప్లికేషన్ తెలుసు, కానీ హౌ టు రైట్ ద సింటాక్స్ అనేది తెలియదు. ఇఫ్ యూ నో దట్ వీల్ యాక్చువల్లీ డూయింగ్ గుడ్ ఎట్ ద థింగ్స్ కదా. ఇఫ్ యూ పుట్ సమ్ ఎఫర్ట్ ఇన్ టు దీస్ థింగ్స్, దట్స్ హౌ ఐ చేంజ్ మై లైఫ్, దట్స్ హౌ యూ చేంజ్ యువర్ లైఫ్ కూడా. ఎస్ కరెక్ట్. అంటే కరెక్ట్. ఇది యాక్చువల్గా మీరు మాట్లాడింది వచ్చి అక్కడ నేను ఒక పాయింట్ అబ్జర్వ్ చేశాను. డేటాబేస్ ఒక అతను కాల్ చేశాడు నాకు. అతను అన్ని కన్స్టెంట్స్, ప్రైమరీ కీ అంటే ఏంది, ఫారెన్ కీ అంటే ఏంది, డేటాబేస్ వాళ్ళు ఉంటే ఐడియా ఉంటుంది. మన మీ ఛానల్ ఆల్రెడీ ఉంటారు డేటాబేస్, అన్నీ బాగా చెప్తున్నాడు. సరే, హై లెవెల్లో నువ్వు చెప్తున్నావు, ఎక్కడో ఇన్స్టిట్యూషన్ బేస్డ్ సబ్జెక్ట్ చెప్తున్నావు, బాగానే ఉంది, జాబ్ చేస్తున్నాడు అతను కూడా, మంచి ప్యాకేజ్ ఉన్నది. దాన్ని ఎలా ప్యాకేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలని అడిగాడు. డేటాబేస్ ఏం చెప్పానంటే, నీకు నార్మలైజేషన్ రాయడం ఐడియా ఉందా అంటే 1NF 2NF 3NF BCNF 4NF టేబుల్ని స్కీమాని డిజైన్ చేయడం ఐడియా ఉందా మీకు? అలా చేయగలరా మీరు అని అడిగా. అవన్నీ మాకు ఇన్స్టిట్యూట్లో చెప్పలేదండి. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏందండి చెప్పేది, ChatGPT ఉంది, నీకు ఆల్రెడీ కొంచెం ఫండమెంటల్స్ బేస్ అయి ఉంటుంది ఇన్స్టిట్యూట్లో. ఎక్కడైతే నేర్చుకున్నావు, నీకు 40 lakhs 50 lakhs కావాలన్నప్పుడు స్కిల్స్ బాగా డెప్త్ వెళ్ళండి. అంటే హై లెవెల్ వర్కింగ్ అనేది హెల్ప్ కాదు ప్యాకేజ్కి. ఎందుకు IIT వాళ్ళకి 1 crore ఇస్తారు, 50 lakhs 70 lakhs 80 lakhs? దే ఆర్ మేకింగ్ ద అల్గారిథం. ప్రాబ్లంకి అల్గారిథం ఇస్తాడు ఫస్ట్, దాని తర్వాత రాస్తారు కోడ్ వాళ్ళు. అది పాయింట్. మీరు చెప్పినట్టు ఇఫ్ కండిషన్ అని అంటే ఎందుకు గుర్తుండదు వాళ్ళకి? ఫర్ లూప్, వైల్ లూప్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్లు ఎందుకు గుర్తుండవు? అర్రేస్ ఎందుకు గుర్తుండవు అంటే దాని వెనకాల ఉన్నటువంటి ప్రాబ్లం స్టేట్మెంట్ తెలియదు, ఎక్కడ వాడాలని, ఏ సిచ్యువేషన్లో వాడాలి మనం ప్రాజెక్ట్లో, ఎలా వస్తుంది కండిషన్, ఏ కండిషన్లో వాడితే దాన్ని మనకి హెల్ప్ అవుతుంది అనేది ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ పట్టుకోండి స్టూడెంట్స్. బ్రేకింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లంకి ఒక ప్రాబ్లం తీసుకోండి,
ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతా ఉన్నాం, ఏ పర్సన్ ఈజ్ టాకింగ్, బి పర్సన్ ఈజ్ టాకింగ్. ఓకే, ఈ ప్రాబ్లంకి దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? మన ఇద్దరం మాట్లాడుతున్నాం అంటే కన్వర్జేషన్లో ఇక్కడి నుంచి వాయిస్ అక్కడికి రీచ్ అవ్వాలి, అక్కడి నుంచి వాయిస్ ఇక్కడికి రీచ్ అవ్వాలా, దాని తర్వాత మనం దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయగలగాల. ఇదంతా మాన్యువల్ ప్రాసెస్. ఈ ప్రాబ్లంకి అల్గోరిథం రాయండి. ఫస్ట్ స్టెప్ ఏం చేద్దాం, సెకండ్, థర్డ్ అని పైథాన్ స్క్రిప్ట్ రాసి ఆటోమేట్ చేసి ఇక్కడ వాయిస్ జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అప్లోడ్ అయ్యేదట్ లైవ్. నువ్వే ఓన్గా ఒక లైవ్ స్ట్రీమ్ రాయి. అలా ప్రతిదీ ఒక మన దగ్గరలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తీసుకొని దాన్ని ఆటోమేట్ చేసేదాన్ని ట్రై చేయండి. అంతేగాని ఒక ట్రైనర్ ఇచ్చినటువంటి 4 స్క్రిప్ట్లు మనం బీటెక్లో మీరు చూస్తుంటారు కదా, మనం సి లాంగ్వేజ్ ఒక 10 ప్రోగ్రాంలు ఇస్తారు, పక్కనే సిస్టమ్ పక్కన నేను ఇట్లా పెట్టుకొని దన్ కొట్టడం, అవుట్పుట్ వచ్చిందా, యు ఆర్ సెలెక్టెడ్, నీకెన్న 75కి 65 చూడు అవుట్పుట్ వచ్చిందా. అట్లా ఉండొద్దు. యాక్చువల్ ప్రాబ్లంకి ఆ ప్రాబ్లం ఒకటే కాదు, ఏ ప్రాబ్లం ఇచ్చినా నువ్వు అల్గోరిథం రాయగలగాలి. అల్గోరిథమ్స్ మీకు బయటికి బీటెక్ వాళ్ళు వచ్చారంటే దే ఆర్ ఫీలింగ్ యాజ్ ఇంజనీర్స్. నో, దే ఆర్ నాట్ ఇంజనీర్స్, దే ఆర్ జస్ట్ గ్రాడ్యుయేట్స్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, దే ఆర్ జస్ట్ గ్రాడ్యుయేట్స్ అంతే, దే ఆర్ నాట్ ఇంజనీర్స్. ఓకే, ఆ పాయింట్ మైండ్ పెట్టుకొని ప్రాబ్లం మీద వర్కౌట్ చేయండి. అంతేగాని 30 డేస్లో నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తుంది, ఏదో ఒక టూల్ చెప్తుంటారు, లేదు 4 monthsలో నేర్చుకుంటే జాబ్ వస్తుంది, 5 months కాదు. మన లాస్ట్ బ్రీత్ వరకు ప్రాబ్లం మీద పని చేయండి. ఒక సక్సెస్ఫుల్ ఇంజనీర్ అవుతారు. అందరు ఇంజనీర్సే, సక్సెస్ఫుల్ ఇంజనీర్ డిఫరెంట్గా. నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి ఒక స్టూడెంట్కి. అట్లా సక్సెస్ఫుల్ ఇంజనీర్ అవ్వడానికి ప్రాబ్లం మీద పనిచేయండి. ఓకే, సో ఇందాక మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఎలాగోలా సర్టిఫికేషన్స్ అన్ని యాడ్ చేస్తాను, నా రెజ్యూమే బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఐ గోట్ కాల్ నౌ. కానీ నేను నేర్చుకుంది కానీ ఒకటైతే మేబీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో యాక్చువల్ ఇంటర్వ్యూలో అడిగేది వేరు. 50% కూడా మ్యాచ్ అవ్వట్లేదు నాకు. అక్కడ ఏదో సినారియో బేస్డ్ క్వశ్చన్ అంటాడు. యూజువల్ క్వశ్చన్స్ ఏమి ఉండొచ్చు అంటే, ఒక S3 బకెట్ ఉంది ఒక అకౌంట్లో, ఇంకొక అకౌంట్లో AC2 ఇన్స్టెన్స్ ఉంది. క్రాస్ అకౌంట్ రోల్ ఎలా క్రియేట్, క్రాస్ రీజియన్ మ్యాపింగ్, క్రాస్ అకౌంట్ రోల్ ఎలా క్రియేట్ చేస్తావా నా ప్రశ్న అడుగుతాడు. ఇది అసలు ఎక్కడ నేర్పిలేదు నాకు. అసలు అకౌంట్ అంటే ఏంటి, నేను వాడింది ఒకటే కదా అనే ఆలోచన కూడా ఉంటుంది. నాకు కూడా వచ్చింది ఫస్ట్ ప్రశ్న విన్నప్పుడు. అసలు ఇలాంటప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దే విల్ బి గోయింగ్ ఫర్ ప్రాక్సీస్. అవును, ప్రాక్సీస్లో ఎలాగోలా జాబ్ తెచ్చుకుంటారు కొంతమంది, అయితే ఇంకొంతమంది చాలా డబ్బులు నష్టపోతుంటారు కూడా. అవునవును. సో అసలు ఏంటి ఫస్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్వ్యూకి గ్యాప్ ఎందుకు వచ్చింది, దీంతోపాటు ఈ గ్యాప్ని ఫిల్ చేయాలంటే ప్రాక్సీకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అంటే విజయ్, ఇది యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రాబ్లం. ఇది ఇంటర్వ్యూ పాపం కష్టపడుతున్నారు, ఇంటర్వ్యూ కొట్టలేకపోతున్నారు అనేది ప్రాబ్లం. మీరు అన్నట్టు AWS S3 బకెట్ నుంచి EC2కి క్రాస్ రీజియన్ మ్యాపింగ్ ఎలా చేస్తుంటారు, ఎన్ని ఇట్లా సినారియో బేస్డ్ క్వశ్చన్స్. ఇప్పుడు కుబర్నెటీస్లో పాడ్ రన్నింగ్ స్టేట్లో చూసుంటారు ఇన్స్టిట్యూట్లో. పాడ్ డౌన్ అయితే దాన్ని ఎలా అప్ చేయాలని చూసుంటారు. ఏ సిచ్యువేషన్లో డౌన్ అవుతుంది పాడ్, ఎందుకు డౌన్ అయింది, దానికి RC ఎలా రాయాలి, ఎన్ని తెలియదు పాపం మొత్తం మందికి. మనకి ఇన్స్టిట్యూషన్స్ ఏం చెప్పారు, రన్నింగ్గా అప్లికేషన్ GUI కలర్ కనపడుతుందా, ఆడ చూడు బొమ్మలు కనపడుతున్నాయిగా, ప్రాజెక్ట్ డిప్లాయిడ్, అయిపోయింది క్లాప్స్ ఇంకెళ్ళు, ఇంకా దుమ్ము దులిపోయి ఇంటర్వ్యూ అంటాడు. ఆడికి ఇంటర్వ్యూలో అలా ఉండదు. ఇంటర్వ్యూలో సిచ్యువేషన్ అడుగుతాడు. ఆ ఇంటర్వ్యూలో చెక్ చేసేది ఏంటంటే నువ్వు చేయగలవా లేదా. అదొకటి, నిన్ను నేను హైర్ చేస్తే నువ్వు చేయగలవా లేదా, ఆల్రెడీ చేసావా లేదా, చేయలేదు చేయగలవా లేదా, ఆ 2 చెక్ చేసుకుంటారు. వెదర్ యూ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. ఫస్ట్ పాయింట్ డిసైడ్ అయిపోతాయి. ఆ 2 పాయింట్లో వాళ్ళు వచ్చేది ప్యానల్కి. నేను టెస్ట్ చేసుకునేదంతా వాళ్ళు అదే. అంతేగాని ఇంతకుముందులాగా వాట్ ఈస్ డెవాప్స్, వాట్ ఈస్ క్యూబర్నెటీస్ పోయింది. అది పాత అప్పుడు స్టార్టింగ్లో హైర్ చేసేటప్పుడు అడిగేవాళ్ళు అలా. ఈ ప్రాబ్లంకి నేను ఏం చెప్తానంటే, ఈ ప్రాక్సీలకి వాటికి పోకుండా ఓన్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి, ఓకే లెవెల్ వెళ్తూ ఉంటారు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఓకే, ఓన్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు డైలీ మన మొబైల్ ఉంటుంది కదా, ఆ ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలతో అబ్బాయిలతో మాట్లాడిన రికార్డింగ్స్ పెట్టుకోకుండా, వాయిస్ రికార్డింగ్స్, మన వాయిస్ సబ్జెక్ట్ రికార్డింగ్స్ పెట్టుకొని మనం విని మన ఫ్రెండ్స్కో మన రిలేటివ్స్ ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి రికార్డింగ్స్ పంపించి, నేను ఈ సినారియో అడిగితే ఇలా చెప్పాలనుకుంటున్నాను, దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా అని ఒక కొంచెం హెల్ప్ తీసుకొని కొంచెం ముందుకెళ్తే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. వాయిస్ రికార్డింగ్ ప్రతి ఫోన్లో ఉంటుంది, రికార్డ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, వై క్యూబర్నెటీస్ పార్ట్ గోస్ డౌన్, కెన్ యూ రైట్ డాకర్ ఫైల్, కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ అంటే నువ్వు ఎలా రాయాలనుకుంటున్నావు అనేది కూడా నువ్వు ఒకసారి మాట్లాడు. లేదా అవతల వాళ్ళకి ఎలా చెప్పాలనుకుంటున్నావు అనేది మాట్లాడు. ఫస్ట్ నువ్వు ట్రైల్ అయ్యి, నువ్వు ఇక్కడ ట్రైల్ వేస్తే కదా అక్కడ ట్రైల్ వేసేది. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు.
నువ్వు ఏదైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు వాయిస్ రికార్డింగ్స్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ వాయిస్ రికార్డ్ చేయండి, వీడియో రికార్డ్ చేయి అద్దం ముందుకెళ్ళి, లేకుంటే మీరు నీ ఫోన్లోని వీడియో ఆన్ చేసుకొని చెయ్యి. అలా చేసి చూడు, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడు ఎలా ఉంటాయో, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నావు అర్థమైపోద్ది. నాకు ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఏంటంటే, మీరు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, వచ్చాడు ఒక డాకర్ ఫైల్ రాయమన్నాడు. ఇంటర్వ్యూలో డాకర్ ఫైల్ రాయలేకపోయాను రా, సరే అయిపోయింది ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూడా డాకర్ ఫైల్ అడిగాడు, మళ్ళీ రాయలేకపోయాను. ఎందుకు ఐ షుడ్ అప్లై కదా, నేను ఒక దగ్గర ఒక క్వశ్చన్ విన్నాను అంటే అది ఒకసారి అప్లై చేసుకో, వచ్చాక ప్రాక్టీస్ చెయ్యి, ఒక డాకర్ ఫైల్ రాయి కూర్చొని ఫస్ట్. అసలు ఈ రన్ అంటే ఏంటి, ఇంకో కమాండ్, ఇంకో ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి, ఈ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు వస్తున్నాయి అని తెలుసుకుంటే విల్ బీ ఏబుల్ టు క్రాక్ దట్. ద సేమ్ లైన్ మేబీ ఇది డాకర్ అనే కాదు కానివ్వండి, ఏదన్నా కానీ యూ హర్డ్ ఏ క్వశ్చన్, యూ ప్రాక్టీస్ దట్ క్వశ్చన్ యాక్చువల్ లైఫ్ సినారియోలో ఎలా ఉంటుంది, చేసావా, నువ్వు ఒకసారి అప్లై చేయి, అర్థమైంది, ఓకే, దెన్ మీరు అన్నట్టు మళ్ళీ ఇంకోసారి ప్రాక్టీస్ చేయి. ఓకే, నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఈజీగా చెప్తాను, చెప్పడానికి కూడా నాకు ఈజీగా ఉంటుంది. మ్యాపింగ్ హౌ టు క్రియేట్ అన్ ఆన్సర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. నాకు అసలు ఇఫ్ ఐ డోంట్ నో ద సొల్యూషన్, ఇఫ్ ఐ డోంట్ నో హౌ టు మ్యాప్ ఎ సొల్యూషన్ ఇన్ మై మైండ్, ఐ క్యాన్ పుట్ దట్ ఇన్ టు వర్డ్స్ ఎట్ ఆల్. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ కదా, ఏమంటారు? అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే జనరల్ డైలాగ్స్ ఉంటాయి కదా, మన యూట్యూబ్లో అక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఒక డాకర్ ఫైలు రాయమన్నారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు మీరు అన్నట్టు? ఫ్రమ్ బేస్ ఇమేజ్, దానికన్నా ముందు ఏదన్నా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ కన్నా ముందు రాయొచ్చు. ఏ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ అయితే ఏంటి, కాపీ అయితే ఏంటి, సిఎండి అయితే ఏంటి, ఎంట్రీ పాయింట్ అంటే ఏంటి, ఎక్స్పోజ్ అంటే ఏంటి, ప్రతి ఇన్స్ట్రక్షన్ని ఏ సిచ్యువేషన్లో వాడాలా అని ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ కిల్ చేసుకుంటూ రావాలి మనం ఫైల్ రాసేటప్పుడు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి ఫైల్ రాసే ముందే నువ్వే ఊహించుకొని షేర్ స్క్రీన్ చేసి వితౌట్ సీయింగ్ చాట్ జీపీటీ, గూగుల్ రన్నింగ్ నోట్స్ ఒక ఫైల్ రాయగలగాలి. ఇంటర్వ్యూలో ఏం చేస్తాడు తెలుసా? ఇంటర్వ్యూలో 100% ఎవరు ఎగ్జాక్ట్ రాయలేరు. ఎందుకని? ప్రతిదీ మనం గూగుల్ నుంచి కాపీ చేస్తున్నాం వాళ్ళకి తెలుసు. అఫిషియల్ డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి, క్యూబర్నెటీస్ కూడా, యామెల్ ఫైల్స్ ఆడి నుంచి అన్నీ కాపీ చేస్తాం. గూగుల్ నుంచి అందరూ గూగుల్, చాట్ జీపీటీ అంతా వాడుతున్నారని తెలుసు. కానీ వాళ్ళు టెస్ట్ చేసేది నువ్వు షేర్ స్క్రీన్ చేసి స్టార్ట్ చేసి రాస్తున్నావా లేదా చూస్తారు. మిడిల్ ఆపేస్తారు తెలుసా? చాలా ఆపండి అంటే దాని మీనింగ్ ఏంది? హీ కెన్ ఏబుల్ టు డూ ఇట్ విత్ హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ అండ్ గూగుల్ అదర్ టూల్స్ ఆర్ చేయగలడు. అతను అసలు వచ్చుగా ఏమన్నా ఇంటర్నెట్ అది ప్రూవ్ చేసుకోండి, ఎవరైనా కానీ అది ప్రూవ్ చేసుకోండి ఖచ్చితంగా. అది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ప్రూవ్ చేసుకోవాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. దానికి షార్ట్ కట్ లేదు. మనకి ఫీవర్ లేట్గా ఏం తగ్గద్ది, ఫాస్ట్గా డోలో వేస్తే తగ్గద్దేమో, కానీ దీనికి ఇంకో షార్ట్ కట్ లేదు. అటువంటి మీరు చెప్పినటువంటి ఇప్పుడు మీరు అడిగారు కదా, కొంతమంది సబ్జెక్ట్ లేక పాపం ప్రాక్సీలు వెళ్తూ ఉంటారు. అట్లా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కానీ 10% మాత్రమే సక్సెస్ రేట్ చూశాను నేను. నాకున్న ఎక్స్పీరియన్స్లో 90% బయటకు వచ్చేసారు. సబ్జెక్ట్ ఉన్నోడు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా లోపల నిలబడి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోపలికి వెళ్ళలేడు కదా. సబ్జెక్ట్ ఉంది సరే, నాకు సబ్జెక్ట్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్ లేదు, లోపలికి నిలబడతాను. లోపలికి వెళ్తే నిలబడతాను, లోపలికి వెళ్ళాలి కదా. నేను లోపలికి వెళ్ళాలంటే దానికి కొన్ని షార్ట్ కట్స్ మీరు చెప్పినట్టు చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. అది హైలీ రికమెండెడ్ కూడా కాదు, కానీ డబ్బులు చాలా ఎక్కువ ఉంటుంది. ఒక పర్సన్ నన్ను ఏమని అడిగాడంటే, అన్న నేను వేరే దగ్గర నుంచి నాకు సో ఎంఎన్సీ నుంచి ఒక 3 lakhs కడితే నాకు ఆఫర్ వచ్చేస్తుందన్నా, అన్న నాకు ఒక 1 lakh పే చేయమంటున్నారు, ఇప్పుడు దానికి వెళ్ళొచ్చా అని మెసేజ్ చేశారు వాట్సాప్లో. ఒక హ్యూమన్గా నేనేం చెప్తాను, నేను ఒక డెవాప్స్ ట్రైనర్ అండి, నాకు అవన్నీ నన్ను అడగొద్దని నేను చెప్పలేను. ఎందుకంటే నేను పబ్లిక్లో ఉన్నా, నన్ను ఎంతోమంది రీచ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు జనరల్ మెడిసిన్ డాక్టర్ కాడికి ఆర్థోపెడిక్ కేసు పోకూడదని లేదుగా. అట్లా వచ్చింది. నేను అతనికి ఏం చెప్పానంటే 3 లక్షలు కాదు 6 లక్షలు కట్టు. ఇదేందన్నా నువ్వు డబ్బులు కట్టమంటాను, 6 ఇస్తానని చెప్పు, శాలరీ పడితే మొత్తం తీసుకోమని చెప్పు. అన్న నా శాలరీ మొత్తం మీరు తీసుకోండి, ప్రజెంట్ నా కాడ లేదు అని. అంతేగాని క్రెడిట్ కార్డులు పేరెంట్స్ని ప్రెజర్ చేసేసి మాత్రం చేయొద్దు. నీ కాడ డబ్బులు ఉన్నాయా, ఒకసారి అటెంప్ట్ ఇస్తా, నీకు ఇంట్రెస్ట్ ఉందా చూడు, టేస్ట్ చూడు ఎలా ఉంటుందో, పోతే పోయింది, పోయే ఛాన్స్ ఎక్కువ. కానీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టదు దానివల్ల. ఇంకొకటి ఏంటంటే క్రెడిట్ కార్డులు, లోన్స్, యాప్ లోన్స్ ఇటువంటి జోలికే పోవద్దు. అది పెద్ద ట్రాప్. మళ్ళా ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండేదంతా ప్రతి ఒక్కరికి ఈఎంఐలే. 90% మా ఫ్రెండ్స్ మేము కూడా ఈఎంఐ ట్రాప్లో ఉన్నాం. అట్లా మేనేజింగ్ అనేది ఇంపార్టెంట్. అందరూ
జాబ్ డబ్బు సంపాదించాలని జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు మార్కెట్లో. ఎక్కడైనా చూడండి, ఇన్ని లక్షలు కొట్టండి, 25 lakhs కొట్టండి అన్నాడు. ఆ 25 lakhsని ఎలా మేనేజ్ చేయాలనేది ఎవరు చెప్పడం లేదు పాపం. ఎవరు చెప్పడం లేదు. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ చెప్పాలి వాళ్ళకి. ఎలా మనం మనీ ఎర్న్ చేసుకోవాలి, దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరు అనేది నేర్పించుకోవాలి స్టూడెంట్కి. యాజ్ ద పాయింట్ హ్యావ్ స్టార్టెడ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి. నా దగ్గర ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటంటే నేను ఒక 100 రూపాయలు సేవ్ చేశాను రా ఇవాళ, ఒక 1000 రూపాయలు సేవ్ చేశాను రా ఇవాళ, 10,000 సేవ్ చేశాను రా అనుకుంటారు. బట్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఆ 10,000 మేక్ చేయడానికి విల్ టేక్ లెస్ టైం. ఇట్ ఈస్ ఈజియర్. ఎలా అంటే నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను, నచ్చిన ఫుడ్ ఏదో ఒకటి ఉంది, ఒకటే ఆర్డర్ చేశాను, ఇంకోటి చేయలేకపోయాను ఎందుకంటే మేబీ కాస్ట్ ఎక్కువ ఉంది, ఏదో ఒకటి జరగచ్చు. ఇఫ్ ఐ స్పెండ్ మోర్ టైం నా దగ్గర ఉన్న స్కిల్ని యూటిలైజ్ చేసుకొని కొద్దిగా ఏమైనా చేయగలిగితే ఐ కెన్ ఎర్న్ మోర్ మనీ. ఎలా అంటే యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐ కెన్ డూ సమ్ ఫ్రీలాన్సింగ్ చేసి నాకు వచ్చిన జీతం అంత డబ్బులు ఐ కుడ్ మేక్ అవుట్ సైడ్, విచ్ ఈజ్ లీగల్ కూడా కదా. అలా చేయగలిగితే ఆర్ లైఫ్ విల్ బి వెరీ వెరీ బెటర్ అని అంటాను. ఏమంటారు? యాక్చువల్గా ఆ పాయింట్ నాకు ఒక కొన్ని సిచ్యువేషన్స్లో తగిలింది విజయ్. నేను వర్క్ చేసుకుంటా ఉన్నప్పుడు యూఎస్ వాళ్ళు, యూకే వాళ్ళు కొంతమంది జాబ్ సపోర్ట్స్ ఫ్రీలాన్సింగ్ అడుగుతారు. నేనేం ఆలోచించేవాడిని అంటే, నేను వర్క్ చేసేది ఒక ప్రాజెక్టు, నాకు ఎంతవరకు ఉంటుంది స్కిల్స్ లిమిట్, ఆ ప్రాజెక్ట్ వరకు ఉంటుంది. అదే నేను 10 మందికి సపోర్ట్ చేస్తే 10 ప్రాజెక్టులో పనిచేసిన స్కిల్ వస్తుంది నాకు. చేయొచ్చు. ప్రతి ఒక్కరూ అంటే సాఫ్ట్వేర్లోనే ఉండాలి చేయాలని లేదు. పార్ట్ టైం జాబ్స్ సంపాదించండి, కొత్తగా ఆలోచించండి. ఒక కోకోనట్ షాప్ పెట్టండి. మన విలేజ్లో చాలా మంది మన ఏరియాలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ బాగా ఇంటెలిజెంట్ ఉన్నాడు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేడు, మనం ఎంతో 30,000 50,000 మనం సంపాదిస్తున్నాం నెలకి, వాళ్ళకి ఒక ఉపాధి కల్పించండి. బెంగళూరుకో, చెన్నైకో, నెల్లూరుకో, లేకపోతే ఇంకొక డిస్ట్రిక్ట్ తీసుకురండి టౌన్లోకి. వాళ్ళ చేత వ్యాపారం చేయించండి, అలవాటు చేయండి. వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళ ద్వారా 10 మందికి మనం మంచి చేసినట్టు అవుతాం. వాళ్ళ ద్వారా మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అలా డిఫరెంట్గా థింక్ చేయండి. పోతే ఎంత పోతుంది? పెట్టుబడి లేని వ్యాపారం అది పెద్ద. పర్ డేకి ఎంత ఒక 5,000 10,000 పెడితే మన కోకోనట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకో పెట్టుబడి లేని వ్యాపారం ఏంటంటే మన స్కిల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అయితే డెవాప్స్ నేను నేర్చుకున్నాను, మేబీ ఐ కుడ్ డూ ఫ్రీలాన్స్, మేబీ ఐ కుడ్ డూ ట్రైనింగ్. 10 మందికి ట్రైనింగ్ ఇచ్చాను, 20,000 తీసుకున్నాను, 2 లక్షలు వచ్చేసినాయి కదా. వచ్చేస్తాయి. ట్రైనింగ్ కూడా ప్యాషన్. ఇది ప్రతి ఒక్కరు రండి, ఫీల్డ్లోకి రండి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో స్టూడెంట్స్, మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి. యూట్యూబ్లోనే ఉంది ఎట్లా పెట్టాలో, యూట్యూబ్లోనే ఉంది ఎట్లా పెట్టాలో, ఎలా వీడియోస్ తీయాలని అక్కడే ట్రై చేయండి. తప్పేముంది? మీరేమన్నా మా కాంపిటీటర్స్ అవుతారు? అవర్గా అందరం ఒక తెలుగు కమ్యూనిటీ అందరూ పైకి వెళ్తా ఉంటారు. అందరు రండి, అంతే కదా. పెట్టండి, ఒక ట్రై వేయండి. మన వల్ల అవుతుందా చేయండి, అవ్వలేదా ఎక్కడ అవ్వలేదో చూడండి. మీరు ఇందా చెప్పినట్టు ఎందుకు మనం ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేయలేమని అంటే, అతను మీరు ఒక చెప్పారు, నేను డాకర్ ఫైల్ రాయలేకపోతున్నా, మళ్ళీ ఇంటర్వ్యూలో కూడా డాకర్ ఫైల్ పోయింది అని. నేను విన్నా ఆ మాట. దానికి ఏం తెలుసా సొల్యూషను? మనకి ఎస్ఎస్సి, ఐబిపిఎస్, పిఓ, గేటు, సివిల్స్ రాసే వాళ్ళంతా ఎందుకు సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది అని అంటే, ప్రాబ్లం మీద వర్కౌట్ జీరోలు రిపీట్ చేస్తారు ప్రాబ్లంని. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా చర్స్ మీద నేను గేట్ 3 times కొట్టాను. ఇప్పటికి ఒక ప్రాబ్లం పడిన తర్వాత నేను మిస్టేక్ చేయిస్తాను ఫస్ట్లో. ఆ స్టాక్ అంటే అర్థం కాదు, క్యూ అంటే అర్థం కాదు. ఆ మిస్టేక్ అని రిపీట్ చేయకూడదు. మిస్టేక్ అని రిపీట్ చేసామంటే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద కాంపిటేటివ్ అనే కాదు కానివ్వండి, మేబీ మెనీ థింగ్స్కి సారీ. ఆ మిస్టేక్ని మనం రిపీట్ చేసామనంటే వీఆర్ నాట్ ఫిట్ ఫర్ ద ఇంటర్వ్యూ ఆల్సో. అంటే నువ్వు ఇక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పలేకపోయాను నేను. కొంచెం షివరింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, షివరింగ్ ఉంది. నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎక్కడ నువ్వు స్టార్ట్ చేయాలని నీకు స్టార్టింగ్ తెలియలేదు, అన్నిటి మీద రికార్డింగ్స్ చేయండి. ఇంకొకటి, ఒక షెల్ స్క్రిప్ట్ రాయమంటాడు వచ్చి, లేదా ఒక పైథాన్ స్క్రిప్ట్ రాయమంటాడు. రాయలేకపోయారని అంటే దాని మీనింగు, నువ్వు కాన్సెప్ట్స్ నేర్చుకున్నావు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నావు. ఒక 20 స్క్రిప్ట్లు రెడీ చేయండి. 20 రాసావంటే నువ్వు ఓన్గా ఆటోమేటిక్గా ఆ 20ని బేస్ చేసుకొని ఇంకో 10 రాయగలవు. 100 రాయొచ్చు. మీరు గమనించండి, ఒక 10 లక్షలు సంపాదించిన వాడు కాన్ఫిడెన్స్, 10,000 సంపాదించిన వాళ్ళు కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? ఆ 10 లక్షలు ఇంకో 10 లక్షలు చేస్తా అతన్ని. అలా నువ్వు 10 ప్రాబ్లమ్స్ మీద పంచి 10 షెల్ స్క్రిప్ట్లు తీసుకో, ఎలా వర్క్ అవుతుందో నేర్చుకో. ఆ 10 నీకు
ఇంకొక ప్రాబ్లం అడిగినప్పుడు ఈ 10కి ఉన్నటువంటి నాలెడ్జ్ని తీసుకుపోయి మనం దాన్ని కొడతాం. అది ఇంపార్టెంట్ మనకి. అట్లా నేను ఇందాక ఆ పాయింట్ మీకు చాలా వాల్యుబుల్ పాయింట్. అది ప్రాబ్లమ్స్ రిపీట్ చేయద్దు ఎవరు కూడా. Shouldn't be repeating the problem in any field. ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ ఐటీ, నాట్ పర్సనల్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే ఫైట్స్ ఏంటి? చెప్పండి, నాకు పెళ్లి కాలేదు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే ఎలా ఫైట్స్ జరుగుతుంటాయి? అండర్స్టాండింగ్. ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక పర్సన్ అగ్రీ అంటారు, ఇంకొక పర్సన్ అగ్రీ గారు డిసగ్రీ అవుతారు. దానికి సొల్యూషన్ ఏంది మనకు అర్థం అవుతుంది. అది మన సైడ్ మిస్టేక్, ఆపోజిట్ బ్రేక్ ఈవెన్ పాయింట్, నో ప్రాఫిట్ నో లాస్, కాంప్రమైజ్. ఓకే పోదాం, అలా నిలిపి చేసేద్దాం, నెక్స్ట్ టైం మన సైడ్ వస్తారు. అలా అట్లా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వెరీ గుడ్ డిస్కషన్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్. ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, డెవాప్స్ ఏంటి, ఆన్ దీస్ లైన్స్ విల్ కీప్ ది స్పిరిట్ యాజ్ ఈస్. అసలు డెవాప్స్ నేర్చుకోవాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి ఒకసారి చెప్పండి. ఎందుకంటే యూ హ్యావ్ బీన్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ అండ్ మీరు జావా నుంచి మూవ్ అయ్యారు, ఇంటర్వ్యూ క్రాక్ చేసి మూవ్ అయ్యారు, అండ్ యూ ఆర్ హెల్పింగ్ పీపుల్ ఇన్ గెటింగ్ జాబ్స్ యాజ్ వెల్. అసలు నేను ఎక్కడ స్టార్ట్ చేస్తే నాకు అడ్వాంటేజ్ అవ్వచ్చు, ఎక్కడ ఫినిష్ చేస్తే అడ్వాంటేజ్ అవ్వచ్చు? అంటే ఫస్ట్ మీరు ఎక్కడ స్టార్ట్ చేయాలంటే లైనెక్స్ నుంచి స్టార్ట్ చేయండి. దాని తర్వాత వర్షన్ కంట్రోల్ సిస్టమ్ మీద ఏదో ఒక టూల్, గిట్హబ్ కానీ లేదా బిట్బకెట్, గిట్లాబ్, ఏదైనా ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్గా ఉండి డెవాప్స్ నేర్చుకున్నటువంటి సిచ్యువేషన్స్లోనే లైనెక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్యారలల్గా ఈదర్ షెల్ స్క్రిప్ట్ కానీ పైథాన్ కానీ రెండుటి మీద ఫోకస్ చేయదు. స్టార్టింగ్ ఒక దాని మీద బాగా మనం ఆ స్టూడెంట్ నేర్చుకునే క్యాండిడేట్ ఒక దాని మీద బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను కాన్ఫిడెంట్గా రాయగలను అనుకునేటప్పుడు ఒక దాని మీద ఫోకస్ చేయండి. ఒక ఆటోమేషన్ ప్యారలల్గా అంటే డెవాప్స్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడైతే మనం మాన్యువల్గా చేస్తున్నా దాన్ని ఆటోమేట్ చేస్తూ ఉండాలి. ఎక్కడైతే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర మాన్యువల్గా రాస్తున్నానంటే దాన్ని ఆటోమేట్ చేసేయడమే, స్క్రిప్ట్ రాసి చాట్‌జీపీటీ తీసుకోవడం, రాయడం. ఎలా రాస్తా ఫండమెంటల్స్ బాగా బిల్డ్ చేసుకొని దాని తర్వాత బిల్డ్ టూల్ అని, అలానే కోడ్ క్వాలిటీ కోసం సోనార్ క్యూబ్ బాగా సెక్యూరిటీ టూల్. ఓకే మన దాంట్లో కూడా నేను కోడ్ క్వాలిటీ చెప్తూ ఉంటాం, చాలా ఇంపార్టెంట్ టూల్ అది. ఓకే దాని తర్వాత ఆ బిల్డ్ అయినటువంటి ఆర్టిఫాక్టరీని ఒక ప్లేస్లో ప్లేస్ చేయాలిగా. AWS S3 అయినా ప్లేస్ చేయండి, లేదంటే ఆర్టిఫాక్టరీ టూల్స్ ఉంటాయి నెక్సస్, జేఫ్రాగ్ అని, వాటిలో ప్లేస్ చేయండి. వీటన్నిటిని టూల్స్ని అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఈ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి ఒక CI/CD టూల్ తీసుకోండి, జెన్కిన్స్. ఓకే నువ్వు డిప్లాయ్ చేసినటువంటి అప్లికేషన్ ఒక ఎన్విరాన్మెంట్లో రన్ అవుతుంది, ఇంకొక ఎన్విరాన్మెంట్లో రన్ అవ్వడం లేదు. ఆ ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయడానికి కంటైనరేషన్ టూల్కి వెళ్ళండి ఆఖరికి. సరే నువ్వు డిప్లాయ్ చేసినటువంటి అప్లికేషన్ డిప్లాయ్ అయింది, బాగా రన్ అవుతుంది, ఏదో సమ్ అదర్ ఇష్యూ, మెమరీ ఇష్యూ వచ్చింది, లేదంటే CPU కంప్యూటర్ ఎక్కువ అయిపోయింది, నెట్వర్క్ ఇష్యూ వచ్చేసింది, డౌన్ అయిపోయింది, మనం ఉండి 24 గంటలు చూసుకుంటూ ఉండలే ఇంకా అప్లికేషన్. ఆర్కెస్ట్రేషన్, క్యూబర్నెటిస్ డెప్త్ వెళ్ళండి, ఎలా సెటప్ చేసుకోవాలి క్లస్టర్ అంతా, ఎలా డిప్లాయ్ చేయాలి అప్లికేషన్ని. సరే డిప్లాయ్ చేసేసి అయిపోయిందా? లేదు, అప్లికేషన్ మానిటర్ చేసుకుంటుండ్రు. మానిటరింగ్ టూల్స్ ఏదన్నా గ్రఫానా కానీ లేదంటే న్యూరలిక్ కానీ యాప్ డైనమిక్స్, ఇట్లా మల్టిపుల్ మానిటరింగ్ టూల్స్ ఒక టూల్ ఏదన్నా బాగా నేర్చుకోండి. అరే ఇంతటితో అయిపోయిందా, డిప్లాయ్ చేసేసావు మొత్తం. ఎక్కడైతే మాన్యువల్గా చేస్తున్నావో, ఎక్కడైతే మాన్యువల్గా చేస్తున్నావో దాన్ని ఆటోమేట్ చేయండి. అలానే ఈ సెటప్ మొత్తాన్ని చేయాలంటే మనకు సర్వర్స్ కావాలిగా, కంపల్సరీ కావాలిగా. దానికి ప్యారలల్గా ఒక AWS కానీ, అజూర్ కానీ, GCP కానీ, ఆలీబాబా క్లౌడ్ కానీ, ఒక లేదంటే IBM క్లౌడ్ కానీ, మీకు నచ్చినటువంటి క్లౌడ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఎయిర్టెల్, జియో లాగా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, బాగా దాని మీద వర్కౌట్ చేయండి. ఇన్ఫ్రా సెటప్ బిల్డ్ చేయండి. సరే ఇన్ఫ్రా బిల్డ్ చేస్తాను, మాన్యువల్గా ఉండి కూర్చొని క్రియేట్ చేసుకుంటా ఉంటావా? ఎప్పుడు వచ్చి అడుగుతాడు క్లయింట్, తెలియదు. రేపు పొద్దున 100 సర్వర్లు తీసుకొని ఒక VPC సెటప్ చేసి మొత్తం చేయమంటాడు. మాన్యువల్ చేయడం కష్టం కదా. ఇన్ఫ్రా ఆటోమేట్ చేయండి, టెరాఫామ్ స్క్రిప్ట్లు రెడీ చేసి పెట్టుకోండి. మీ గిటబ్లో మీ లోకల్లో పెట్టుకోనండి. రేపు ఫ్యూచర్లో నువ్వు జాయిన్ అయిన ఒక ప్రాజెక్ట్లో ఆ స్టూడెంట్ ఆ ప్రాజెక్ట్లో అవసరం అయితే ఇక్కడి నుంచి మరి మీకు చూసుకొని రాయడానికి ఈజీగా ఉంటుందిగా కదా. మన గిటబ్ డాక్యుమెంటేషన్ బాగుండాలి. మన గిటబ్ డాక్యుమెంటేషన్, గిటబ్ అనే కాదు, మీరు ఎక్కడైతే మీరు కొన్ని రాసి పెట్టుకుంటున్నారో అది బాగుంటే నువ్వు వర్క్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. అది నువ్వు ఫేస్ చేసే ఇష్యూలన్నీ మన కాన్ఫిడెన్స్ పేజీలో ఎలా పెడుతుంటాం వర్క్ చేసేటప్పుడు, అలా వీళ్ళు సపరేట్ పెట్టుకోవాలి. జాబ్ ట్రైలర్ చేసేవాళ్ళు ఆ ఇష్యూ రిపీట్ అయిందంటే దాన్ని అటాక్ చేసినట్టు చేసేయాలి ప్రాజెక్ట్లో కూడా. అలా ఈ టూల్స్ అన్నిటినీ ఆర్డర్లో నేర్చుకుంటారండి. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఇచ్చారు, ప్రశాంత్ నువ్వు ఈ అప్లికేషన్ తీసుకొని వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మన క్యూబర్నెటిస్లో మా దాంట్లో అయితే అరౌండ్ 70 to 80 మిషన్స్ ఉంటాయి, స్లేవ్ మిషన్స్, నోడ్స్. అన్ని మిషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ జావా ఉందనుకో, 1.8 రన్ అవుతుంది. నాకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడు మా మేనేజర్, ప్రశాంత్ 1.8 నాకు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, 1.9గా అప్డేట్ చేయి జావా అని అంటాడు.
అన్ని సర్వర్స్ కనెక్ట్ అయ్యి SSH చేసుకుంటుంటానా? యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ నేను ఎందుకు చేస్తాను? మాన్యువల్గా ఆటోమేషన్ ఇంజనీర్ నేను. కంప్లీట్ ఆటోమేట్ చేయాలా? ఒక యాన్సిబుల్ స్క్రిప్ట్ రాయి, యాన్సిబుల్ నేర్చుకో. లేదంటే పప్పెట్ చెఫ్ ఓల్డ్, సరే యాన్సిబుల్ నేర్చుకో. ఒక యాన్సిబుల్ ప్లే బుక్ రాయి. అన్ని సర్వర్స్ IP తీసుకో, డైనమిక్ ఇన్వెంటరీ ఫైల్ రాయి పైథాన్లో, లేదంటే యామెల్లో రాయి, షెల్లో రాయి. ఆటోమేట్ చేసి అన్ని IPs తీసుకొని ఒకసారి హిట్ చేయి, పైప్ లైన్ ట్రిగ్గర్ చేయి, ఈ ప్లే బుక్ రన్ అయ్యి మొత్తం డంప్ అయ్యి వర్షన్ అంతా అప్డేట్ అయిపోద్ది. ఇలా ఎన్నో టూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క సిచ్యువేషన్ తీసుకోండి, ఆ సిచ్యువేషన్కి ఏ టూల్ మ్యాచ్ అవుతుంది దాన్ని తీసుకొచ్చి పెట్టి కొడతా ఉండాలి మనం. ఇంకంతే, అంతే. కీబోర్డ్ను కొట్టినట్టు. ఇంకా చాలా ఉన్నాయి. ఓవరాల్ మోటో డజంట్ మ్యాటర్ కానివ్వండి, ఎప్పుడైతే మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని నేర్చుకుంటామో ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. అండ్ దెన్ వీ హ్యావ్ ఎ రోడ్ మ్యాప్. సో వెరీ వెరీ నైస్ డిస్కషన్, వెరీ నైస్ పాయింట్స్. సో వాట్ వుడ్ బి యువర్ ఫైనల్ పాయింట్స్? అసలు మన ఆడియన్స్ చూస్తున్నారు, ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? అంటే ప్రతి వ్యూవర్స్కి ఓకే, ఎవరైతే మీకు విజయ్ పైనం టాక్స్లో చూస్తూ ఉంటారో పాడ్కాస్ట్లు, జనరల్గా కంపారిజన్ వద్దు. ఇప్పుడు కూడా ఎవరితో కంపారిజన్ అంటే పాజిటివ్గా కంపేర్ చేసుకోండి. వేరే వాళ్ళు చేస్తున్నట్టు మనం ఎందుకు చేయలేము, మనం కూడా చేద్దాం అన్నట్టు ట్రై చేయండి అంతే. ఆ పర్సన్ ఎందుకు చేస్తున్నాడని అతని మీద నెగిటివ్గా చేయొద్దు ఎవరు కూడా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ జాబ్ వచ్చింది, అమ్మా ఈ జాబ్ కొట్టేశాడు, పక్కింటోడు జాబ్ వచ్చింది, నాకు జాబ్ అట్లా చేయొద్దు. నీ స్ట్రెంత్ ఏంది, వీక్నెస్ ఏందో తెలుసుకోండి. మన స్ట్రెంత్ మీద పని చేద్దాం. ఇంకా వీక్నెస్ ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటా వెళ్ళండి. ఎప్పుడు కూడా కంపారిజన్ వద్దు. ఇంకోటి మన విజయ్ పైన వాళ్ళు పోస్ట్పోన్మెంట్ ఆపండి. ఈ రోజు నుంచి డైరీ రాసినట్టు కామెంట్లో నేను ఈరోజు డైరీ రాశానని ఆ స్క్రీన్ షాట్ ఏదన్నా కామెంట్లో పెట్టండి. నేను స్టార్ట్ చేశాను అట్లీస్ట్ ఈ రోజు నుంచి డైరీ రాయడం. ఓకే, ఈ పాడ్కాస్ట్ చూడడం వల్ల నాకు డైరీ రాయగలిగాను అనేది మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. మాకు కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఓకే, మనం కూడా ఈ పాయింట్ చెప్పాము, మన వల్ల ఎంతోమంది డైరీ రాస్తున్నారు, అట్లీస్ట్ హెల్ప్ అవుతుంది. అది ఏ ఫీల్డ్ ఉన్నా కానీ, వాళ్ళు ఏ టెక్నాలజీ ఉన్నా కానీ ఒకసారి డైరీ రాయమనండి. అట్లా వాళ్ళకి మెయిన్ పాయింట్స్ ఇస్తున్నాను. ఇంకొకటి, ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయొద్దు ఫైనాన్షియల్గా పడి. పేరెంట్స్ కానీ లేకుంటే బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరైతే ఉంటారో మెయిన్ హైయెస్ట్ ప్రయారిటీ పేరెంట్స్కి ఇచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి 24 గంటలు ఆ కాల్స్, స్టాండప్ కాల్స్, ఆ మీటింగ్లు లేకపోతే అది ఇది అని పెట్టుకోకుండా వాళ్ళకి మనకు కొంచెం ఫ్యామిలీకి కూడా కొంచెం టైం స్పెండ్ చేయండి. అంతేగాని మన కాడ జాబ్ లేదని అంటే మన పేరెంట్స్ ఒక్కరే మన దగ్గర ఉండేది, ఇంకెవరు ఉండరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. తర్వాత వచ్చేసి ప్రశాంత్, నువ్వు ఆ రోజు ప్రశాంత్ కొట్టలేడు అసలు, ప్రశాంత్ వేస్ట్ అబ్బా అంటాడు. ఆ రోజు నువ్వు ఒక దగ్గర సెటిల్ అయిన తర్వాత ప్రశాంత్ నా ఫ్రెండే, నా అబ్బాయి, మా ఇంటి పక్కనే, మా బంధువు అబ్బా అతను, మా ఇనిషియలే ఉంది అతనికి అని ప్రమోట్ చేస్తారు. చాలామంది కంపేర్ చేసుకోవద్దు. వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, పోయేవాళ్ళు పోతూనే ఉంటారు. ఈ స్టాక్ మార్కెట్ లాగా పడుతుంటుంది లేస్తుంటుంది. జాబ్ మార్కెట్ కూడా అంతే. కాల్స్ రాలేదని ఫీల్ అవ్వద్దు. ఒకనొక టైంలో మళ్ళీ బూమ్ వస్తుంది. కాల్స్ రాలేదని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. అది నేను ఇచ్చే ఆడియన్స్కి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వెరీ నైస్ పాయింట్. దాంతోపాటు ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ టైమ్ లైన్, విల్ బీ హ్యావింగ్ అవర్ ఓన్ టైమ్ లైన్. జస్ట్ బిలీవ్ ఇట్ అండ్ స్పెండ్ యువర్ ఎఫర్ట్స్. అంతే, విల్ బి సక్సెస్. షూర్. వెరీ నైస్ పాయింట్ అబ్బా. థ్యాంక్ యూ. వెరీ గుడ్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఇట్. వెరీ గుడ్ పాయింట్స్. థ్యాంక్ యూ గైస్. ఆడియన్స్ ఎవరైతే మీరు చూస్తుంటారో ఖచ్చితంగా మన విజయ్ పైన టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ అప్ ద ప్యానలిస్ట్. మనం ఇక్కడికి తీసుకొని వచ్చి చేయాలని వాళ్ళ ఒక మోటివ్తో చేస్తూ ఉన్నారు. ఇక్కడెక్కడ మనం ఏదో స్టూడెంట్స్కి నెగిటివ్గా చేసే అలా ఆల్వేస్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలనేది మా మైండ్ సెట్ అనమాట. ఎలా చేస్తే బెటరు, ఎన్ని వేస్లో చేస్తే బెటరు. ఓకే, నా టార్గెట్ ఈ పాడ్కాస్ట్ మొత్తానికి ఆ డైరీ రాయాలా, స్టూడెంట్స్ చేత మనం డైరీ రాపించాలి అంతే. వీల్ హ్యావ్ రన్నింగ్ నోట్స్. మీరు క్లాస్ అటెండ్ అయిందైనా రన్నింగ్ నోట్స్ లాగా అంతే. ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేయండి. కీప్ ఏ ట్రాక్ ఆఫ్ వాట్ యువర్ ఆల్ డూయింగ్. అసలు ఏం చేస్తున్నాను, పొద్దున్న లేచాక ఏంటి, లేచినన్నీ ఏం చేశాను, మొహం గడిగాను, టిఫిన్ చేసాను, తర్వాత ఏంటి ఇన్స్టాగ్రామా, సరే రాసి పెట్టు, తర్వాత ఇంకేంటి సోషల్ మీడియానా రాసి పెట్టు, తర్వాత నైట్ IPL మర్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు IPL సీజన్, IPL అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ప్రియారిటీ చూస్తారు. ప్రియారిటీ మీరు SREలో టికెట్స్ మనం P1, P2, P3, P4 ఎలా హ్యాండిల్ చేస్తాం, IPL, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఓకే, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఇవన్నీ హైయెస్ట్ ప్రియారిటీ. లీస్ట్ ప్రియారిటీ సబ్జెక్ట్. వీటితో పాటు సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ అయ్యారు అరగంట, అది కూడా రాయండి. అండ్ సీ దట్, రాసి వదిలిపెట్టడం పాయింట్ కాదు. సీ through that, ప్రతిరోజు దెన్ యూ విల్ బీ డెఫినెట్లీ మేకింగ్ చేంజెస్ టు దట్.
సక్సెస్ అవుతారు, డెఫినెట్లీ అవుతారు. Yeah. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ Thank you guys. Thanks for watching Vijay Painon Talks. Please subscribe and share it to your friends and your family members who are watching, who are ready to come up into the IT also. If you want to more inputs, definitely please subscribe to Vijay Painon Talks. థ్యాంక్స్. Thank you, Vijay. నా ప్రమోషన్ మీరు థ్యాంక్ యూ వెరీ మచ్.